जगद्गुरु श्रील प्रभुपाद की, इस्कॉन वर्तमान गुरु वृंद की, हिज होलीनेस जय पताका स्वामी गुरु महाराज की। हरे कृष्ण। లేట్గా వచ్చిన వాళ్ళు కూడా టైంకి వచ్చేసారు. సుధామ చరిత్రనా అంతే, ఆ ఒక ఇన్స్పిరేషన్. పేదవాడు ఎలా ధనవంతుడిగా అయిపోయాడు, హౌ టు బికమ్ ఎ మిలియనర్. గత ఆదివారం మనం చర్చించాము ఎలా కృష్ణుడు ఒక అనేక లీలలు సుఖదేవ గోస్వామి చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజ్కి ఇంకా వినాలని ఉంది. సో అప్పుడు ఆయన సుఖదేవ్ గోస్వామితో అంటారనమాట, నాకు ఇంకా కొన్ని లీలలు చెప్పండి, ఇంకా ఏమేం జరిగింది ఒకసారి చెప్పండి. అప్పుడు ఆయన శ్రవణం ఒక ఇంపార్టెన్స్ గురించి చర్చిస్తారు. ఎలా భగవంతుడు ఒక లీల చర్చ చేసుకోవడము, వినడము మన భక్తి జీవితం కోసం ఎంతో అవసరము. అలా చెప్పుతూ శరీరంలో ఉన్న అవ్యయాలు, మన లిమ్స్ ఏదైతే ఉన్నాయి, అది భగవంతుడు ఒక సేవలో ఎలా వినియోగించాలి దాని గురించి మాట్లాడుతూ, ఎలా మన ఒక చెవులతోని కృష్ణుడి గురించి వినాలి, కళ్ళుతోని కృష్ణుడు ఒక దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి. అలా చెప్పినప్పుడు మనం ఒకటి చర్చించాము, ఎలా 5 రకాలుగా మన ఒక వాక్ శక్తిని మనం దుర్వినియోగించవచ్చు. అందుకోసం మనం చాలా జాగృతగా ఉండాలి. ఎప్పుడు వాదనలో, అనవసరమైన మాటల్లో మనం పడకూడదు అని మనం డిస్కస్ చేసాము. తర్వాత మనం డిస్కస్ చేసాము ఎలా మన ఒక నోటుతోని భగవంతుడికి అభిషేకం చేసిన జలాన్ని, చరణామృతాన్ని మనం స్వీకరిస్తే ఏమవుతుంది? సర్వవ్యాధి వినాశనం, అకాల మృత్యు. ఎవరైనా అకాల మృత్యు కూడా ఎవరికి ఎప్పుడు అవ్వదు, వాళ్ళు ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉంటారు అని చెప్పాము. తర్వాత మనం చర్చించాము ఎలా పరీక్షిత్ మహారాజ్ ఒక పేరు ఏంటంటే విష్ణురాత. ఎవరైతే ఎల్లవెల్లలా విష్ణు చేత, భగవంతుడి చేత కాపాడబడతాడు, లేదంటే రక్షించబడతాడు. అప్పుడు మనం చర్చించాము నిజంగానే పరీక్షిత్ మహారాజు రక్షించబడితే ఆయనకి ఎందుకు తక్షక్ పాము కాటేయాలి, ఆయన ఎందుకు చనిపోవాలి? అప్పుడు మనం చర్చించాము ఎలా భగవంతుడు ఒక రక్షణ తాలూకా నిర్వచనం మనము చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాము. ఆయన ఒక రక్షణ ఎలా ఉంటుందంటే ఆయన అజ్ఞానం నుంచి రక్షిస్తారు. ఎలా అయితే ధ్రువ మహారాజ్కి ఆయన ఒక శంఖ తాకి తల మీద ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలానే మనం చర్చించాము ఎలా అజామిలకి అనర్థాల నుంచి కాపాడారు, బలి మహారాజుకి చిన్న తప్పుల నుంచి కాపాడారు. అలానే వ్యసనాల నుంచి నలకువేర మణిగ్రీవాని నారద్మునిని పంపించి ఇండైరెక్ట్గా వాళ్ళని వ్యసనాల నుంచి కాపాడారు. తర్వాత మనం చర్చించాము ఎలా శత్రువుల నుంచి కూడా కాపాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపదిని ఎలా అయినా అసత్ సభలో కాపాడారు, అది డిస్కస్ చేశాము. తర్వాత మనం ముందుకు వెళ్ళినప్పుడు చర్చించాము ఎలా ఇదంతా మాట్లాడినప్పటికీ సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ్ కదా నీకు చెప్తాను. ఒకనప్పుడు ఒక బ్రాహ్మణ్ ఉండేవాడు. అలా చెప్తూ ఆ బ్రాహ్మణ్ తాలూకా 5 గుణాల గురించి చర్చించారు. అప్పుడు మనం మాట్లాడుకున్నాము ఎలా భగవంతుడు షడ ఐశ్వర్యపూర్ణ ఉన్నప్పటికైనా ఈ బ్రాహ్మణ్ భగవంతుడు సఖా అని ఎందుకు పిలువబడుతున్నాడంటే తనలో కూడా కొన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి. అయితే ఆ ఐశ్వర్యాలు ఏంటంటే తను పుట్టినప్పుడు బ్రాహ్మణ్ కాదు, తన కర్మ నుంచి కూడా బ్రాహ్మణు, జన్మ నుంచి కూడా బ్రాహ్మణు. కొందరు ఏంటంటే బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినప్పటికైనా వాళ్ళు కర్మాలు బ్రాహ్మణ్లాగా లేకపోతే వాళ్ళు బ్రాహ్మణ్గా పిలువబడరు. అలా అయినా మనము విప్ర అంటే ఏంటి, బ్రాహ్మణ్ అంటే ఏంటి, ద్విజ అంటే ఏంటి, దాని ఒక వ్యత్యాసం గురించి చెప్పాను. మళ్ళీ మనం చర్చించాము ఎలా ఈ సుధామ బ్రాహ్మణు తన జన్మ కర్మ ఒక బ్రాహ్మణ్లాగే ఉన్నాడు. తను ఎలా వేదిక శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేశాడు. తర్వాత తను ఇంద్రియాలు ఒక భోగాల నుంచి ఎప్పుడు విముక్తుడుగా ఉండేవాడు. అలా అయినా తన ఇంద్రియాలు ఎప్పుడు తన నియంత్రణలో ఉండేది, అండ్ తన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అలాంటి మంచి గుణాలు కలిగిన ఈ సుధామ భగవంతుడు తాలూకా సఖా అని చెప్పుతూ సుఖదేవ్ గోస్వామి ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత ఆయన అన్నారు, ఈ సుధామ బ్రాహ్మణు తనకి ఒక మంచి భార్య ఉంది, మంచి గుణాలు కలిగి ఉంది, కాకపోతే అతను నిరుపేదుడు. అక్కడ మనం ఆపాము ఎక్కడైతే ఈ ఒక్క పదాన్ని వాడారు, దరిద్రం. సో అప్పుడు నేను మీ అందరికీ ఒక ఫ్లాష్ బ్యాక్లో తీసుకువెళ్ళాను. అంటే ఎందుకు ఆ దరిద్రం అనే పదం ఎందుకు వాడారు, ఈ సుధామ దరిద్రుడుగా ఎలా తయారయ్యాడు, పూర్వంలో ఎలా వీళ్ళు సందీపని ముని ఆశ్రమంలోని ఇద్దరు కలిసి చదివారు, అండ్ ఎలా సుధామ భగవంతుడికి సంబంధించిన
ఆ ఒక్క ప్రసాదాన్ని ఆయనకి ఇవ్వకుండా తీసేసుకున్నాడు. అందు గురించి తను దరిద్రుడుగా మారాడు. అండ్ అప్పుడు మనం ఏం చర్చించామంటే మన జీవితంలో తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా మనము ఏది తినకూడదు. అక్కడ మనము ఆపాము. సో ఇప్పుడు ఈరోజు శ్లోకం మొదలు పెడతాము. సో ఇక్కడ ఈ సుధామ బ్రాహ్మణ్ చాలా నిరుపేదుడు, తన దగ్గర తినడానికి ఏం లేదు, ఇంట్లో పిల్లలు కూడా ఆకలితో అలమడుతున్నారు. ఆ సమయంలోనే చేస్ట్ వైఫ్, ఒక మంచి సతీ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు సుశీల. సుశీల అంటే ఎవరైతే మంచి గుణాలు కలిగి ఉంది. ఆవిడ సుధామ దగ్గరికి వెళ్ళిపోయి ట్రెంబ్లింగ్ విత్ ఫియర్, చాలా భయంతోనే ఈ మాట అంటుంది. ఎందుకు ఇక్కడ పదాన్ని వాడారు? చాలా భయంతోనే ఈ మాట అంటుంది. ఎందుకంటే సుధామ బ్రాహ్మణుడు తనలో ఒక కలిగిన గుణం ఏంటంటే తనకి భగవంతుడి దగ్గర ఎటువంటి ఆశ లేదు, తనకి ఎటువంటి భౌతిక కోరికలు లేదు, తను ఎప్పుడు సంతుష్టంగా ఉంటున్నాడు, తనకి భిక్ష చెయ్యాలని లేదు. తన అజ్గరవిత్తి మాధవేంద్రపురిలాగా తను ఏంటంటే తను ఒక పేదవాడుగా ఉన్నాడని తను అది సహజంగా స్వీకరించాడు. తనకి ఎటువంటి కంప్లైంట్ లేదు. భగవంతుడు నాకు ఎలా ఉంచితే నేను అలానే ఉంటాను అని తను అలా స్వీకరించేశాడు. సో అది నా కర్మఫలము కనుక నేనేమి దానికోసం విశేషంగా కృషి పడను. నా జీవితం ఎలా కొనసాగుతుంది అలానే సాగుతుంది. జాహే విధి రాఖే రామ్ తాహే విధి రయ్యే. కృష్ణుడు నాకు ఎలా ఉంచితే నేను అలానే ఉంటాను. సో ఇలాంటి ఒక గొప్ప బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ మాట ఒకవేళ నేను అడిగితే ఆయన ఏమైనా కోపపడతారా, లేదంటే ఆయన ఏమైనా అనుకుంటారు, ఎందుకు ఈవిడికి భౌతిక వాసనలు లేదంటే వాంఛలు ఉన్నాయని నా గురించి తప్పుగా నన్ను అపార్థం చేసుకుంటారేమో అని నానా విచారాలు తన మనసులో అనుకుంటూ ఆవిడ వెళ్ళింది సుధామ దగ్గర. ఆయన మాట్లాడడం మొదలైంది. ఏంటి మాట్లాడిందంటే, ఓ బ్రాహ్మణ, నేను విన్నాను మీ యొక్క స్నేహితుడు తను లక్ష్మీపతి అండ్ తను మీ సన్నిహితమైన బంధు, అందు గురించి మీరేమైనా తన దగ్గరికి వెళ్తారేమో అని అడగడం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఈ సుధామ ఒక వృత్తి ఎలా ఉందంటే ఎల్లప్పుడూ నేను కృష్ణుడి సేవ చెయ్యాలి, కానీ కృష్ణుడికి నాకు సహాయం చేయి అని అడగడం ఆయనకి ఇష్టం లేదు. మనకి గుర్తుంటే నేను ఒకసారి ఒక కథ చెప్పాను, ఎలా ఈ తులసిదాస్ అండ్ సూర్దాస్ ఇద్దరు నడుస్తూ ఉంటే ఎవరో చెప్పారు ఏదో పులి వస్తుంది అని. సో వెంటనే తులసిదాస్ చెట్టు మీద ఎక్కిపోతారు, సూర్యదాస్ అలానే ఉంటారు. అప్పుడు ఆ పులి వచ్చినా ఏమీ అవ్వదు, ఎందుకంటే సూర్యదాస్కి కృష్ణుడు కాపాడినప్పుడు తులసిదాస్ దిగినప్పుడు సూర్యదాస్ అంటారు, మీరు ఎందుకు ఇలా చెట్టు ఎక్కిపోయారు, మీకు విశ్వాసం లేదా శ్రీరాముడు వచ్చి మిమ్మల్ని కాపాడతారని? నన్ను చూడండి, నేను నిలబడాను, కృష్ణుడు వచ్చి నన్ను కాపాడారు. సో తులసిదాస్ చెప్పారు, విశ్వాసం గురించి కాదు, ఇంత చిన్న విషయం కోసము ఆయనకి ఇబ్బంది పెట్టే ఇష్టం నాకు లేదు, అందుకోసం నా శరీరాన్ని నేనే రక్షించేస్తాను. సో భగవంతుడు నన్ను కాపాడవచ్చు, కానీ ఆయనకి ఇంత చిన్న విషయం కోసం ఆయన డిస్టర్బ్ చేసే అవసరం నాకు లేదు. సో ఇప్పుడు ఇది ఒక ఫోక్ స్టోరీ అండి, ఎటువంటి పురాణాల్లో శాస్త్రాల్లో రాసి లేదు, మనకు ఒక మాట నొక్కి చెప్పడానికి. అంటే ఎందుకు దీన్ని క్లారిఫై చేస్తానంటే మళ్ళీ వెంటనే అందరు కమెంట్స్, ఇది ఎక్కడి నుంచి ఉందండి, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అదొక ఎగ్జాంపుల్ అనమాట, భక్తుల పేరు చెప్తున్నాను అనమాట. సో అలా భక్తి అనేసరికి భక్తుడు తాలూకా ఒక సిమ్టమ్ ఏంటంటే తను ఎల్లవెల్లలా నేను కృష్ణుడిని ఎలా సేవని అందించాలి, లేదంటే నేను కృష్ణ భక్తుల్ని ఎలా సేవని అందించాలి అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు భక్తుడిగా మారాను కదా, ఇప్పుడు నాకు కృష్ణుడి సేవ అందించాలని ఆలోచన వాళ్ళలో ఉండదు. నాకు ఒక కథ గుర్తొస్తుంది, చాలా కాలం కిందట మీ అందరికీ చెప్పాను, మీ అందరికీ గుర్తుందో లేదో, మన ఇస్కాన్లో ఉన్న ఒక స్వామీజీ హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఒక రాసిన పుస్తకం జర్నీ హోమ్ నుంచి ఈ ఒక కథ విన్నాను, కథ చదివాను. ఏంటంటే హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజు ఇస్కాన్లో చేరే ముందు ఆయన ఒక శివభక్తుడు. ఆయనకి కృష్ణుడి గురించి అసలు ఏమీ తెలియదు. ఆయన శివ టెంపుల్స్ తిరుగుతూ ఒక్కనప్పుడు అమర్నాథ్ వెళ్ళాలని అనుకున్నారు. కాకపోతే ఆ ట్రైను మథురా నుంచి పాస్ అయింది. ఆయన జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారు. జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ గాలి రావట్లేదు, ఊపిరి రాక మథురాలో ట్రైన్ ఆగింది కదా, కొంతసేపు అలా బయటికి వెళ్ళి గాలి పీల్చి వచ్చేద్దామని బయటికి వెళ్ళారు. కాకపోతే ఆయన అమెరికన్ కదా, ఆయనకి తెలియదు ఇండియన్ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్ నుంచి మీరు ఒకసారి బయటికి వెళ్ళిపోతే మీరు మళ్ళీ రాగలుగుతారండి లోపలికి?
అసలు ప్రసక్తే లేదు. ఆయన బయటికి వెళ్ళేసరికి అలా గాలి పీల్చినప్పటికీ ఇంకా లోపల రావడానికి లేదు, ట్రైన్ వెళ్ళిపోయింది, ఆయన అక్కడే ఉండిపోయారు. అప్పుడు ఆయన తిరిగి చూశారు, ఇది ఏం స్టేషన్ అంటే మథుర. మళ్ళీ ఎవరో ఒకటి చాలా మీరు వృందావన్ మథుర వెళ్తే మీరు ఒకటి గమనిస్తారు, దిగినప్పటి నుంచి మీకు చాలా సాధువులు కనిపిస్తూ ఉంటారు, దారంతా సాధువులు. ఎవరో ఒక సాధువు ఆయనకి ఈరోజు కృష్ణుడు ఆవిర్భావించిన రోజు జన్మాష్టమి, మాతో పాటు రా, నీకు కృష్ణ జన్మస్థానం తీసుకువెళ్తామంటే ఊరికే వాళ్ళతో వెళ్ళిపోయారు. మథుర జన్మస్థానంకి వెళ్ళారు, అక్కడ దర్శనం అయ్యింది, 2 రోజులు ఉండి అయితే ఇంతవరకు వచ్చాను కదా, బృందావన్ కూడా వెళ్ళి వస్తానని బృందావన్కి వెళ్ళారు. బృందావన్లో 2-3 రోజులు అన్ని దర్శనం చేసుకున్నారు, బాగానే ఉంది. ఇంకా వెళ్ళిపోవాలి, ఆయన అమర్నాథ్ వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడైతే ఇంకా బయలుదేరుతారంటే ఆయనకి టైఫాయిడ్ వచ్చేసింది. టైఫాయిడ్ వచ్చినప్పటికైనా ఆల్మోస్ట్ 20 days హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ అనేసారు, ఇంకా మీరు ఎక్కడ ప్రయాణం చేయొద్దు, ఇంకా 2 months మీ బాడీ చాలా వీక్గా ఉంది, ఒక 2 months మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత కావాలంటే వెళ్ళండి. ఆ 2 months లోపల ఏంటంటే ఆయన బృందావన్లో ఉండి 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 బృందావన్ పట్ల ఆసక్తి పెరిగి, కృష్ణుడు గురించి తెలుసుకొని, రాధారాణి గురించి తెలుసుకొని, వాళ్ళ మీద చాలా ఆసక్తి పెరిగి ఆయన కృష్ణ భక్తుడి కింద మారిపోయారు. ఆ లోపల ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడైనా బృందావన్లో ఇంకా అనుకున్నారు, ఇంకా నేను జీవితం అంతా బృందావన్ నుంచి బయటికి వెళ్ళి నేను ఇక్కడే ఉండిపోతాను, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే చాలామంది సాధువులు స్నేహితులుగా మారారు. వాళ్ళందరూ ఆయనకి ఇగో ఇక్కడ భిక్ష ఇస్తారు, ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు అంటే ఆయనతో హ్యాపీగా తిరుగుతున్నారు. ఒకనప్పుడు ఒక సాధువు ఆయనకు అన్నారు, నీకు నిజంగా భక్తి అంటే ఏంటి చూడాలని ఉంటే, నిజంగా భక్తుడు ఒక నిర్వచనం, అసలు నిజంగానే భక్తుడు ఎలా ఉంటాడు చూడాలని అంటే నాతో పాటు రా, నేను ఒక బాబాజీ దగ్గర నీకు తీసుకువెళ్తాను. అయితే సరే అని ఆయన వెళ్ళారు. ఆ బాబాజీ పేరు ఏంటంటే ఘనశ్యామ్ బాబా. సో ఈ ఘనశ్యామ్ బాబాకి విగ్రహాలు ఉన్నాయన్నమాట, రాధా గోపిజన వల్లభ. సో అప్పుడు ఆ సాధు అన్నాడనమాట, ఇతని గురించి ఒక కథ చెప్తాను. ఈ ఘనశ్యామ్ ఎవరైతే నువ్వు చూస్తున్నావో ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి రిచ్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతాడు. చాలా సంవత్సరాల కిందట వాళ్ళ కుటుంబంతో బృందావన్ యాత్రకు వచ్చారు. సరదాగా మనం ఎలా వెళ్తాము బృందావన్, మథుర, ద్వారకా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు తీర్థయాత్ర అయిపోయింది, ఇంకా చలో ఇంటికి బయలుదేరదామంటే ఇతను ఇంకా నేను రాను, నేను ఇక్కడే ఉండిపోతాను. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నాడంటే యువకుడు కదా, అలా ఒక్కొక్కసారి ఆ ఇమోషన్ ఉంటుంది, పోన్లే బాబు నువ్వు కొన్ని రోజులు ఉండు, మళ్ళీ నేను నీకు పికప్ చేయడానికి వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చినా కూడా నేను రాను, నేను ఇక్కడే ఉండిపోతాను. వాళ్ళు అన్నారు, ఇంకా నువ్వు ఇలా ప్రవర్తిస్తే అన్ని ఆస్తుల నుంచి నీ పేరు తీసేస్తామంటే మీరు ఏం చేస్తే చేయండి, నేను బృందావన్ వదిలేసి ఇంకా రాను అంటే రాను. ఇంకా వాళ్ళు తన మీద హోప్ వదిలేశారు, తను ఇక్కడే నివసించడం మొదలుపెట్టాడు. అంత ఎడ్యుకేటెడ్ ఉన్నప్పటికైనా, ఆయన మంచి కుటుంబానికి చేరినప్పటికైనా, మంచి ధనవంతుడుగా ఉన్నప్పటికైనా ఇక్కడ ఎలా ఉంటున్నాడు అంటే జస్ట్ ఇలా ఏదో ఎవరు ప్రసాదం ఇస్తే తినేసి ఉండడం. అండ్ హోల్ డే ఏం చేసేవారు, ఆయన దగ్గర ఏం విగ్రహాలు లేదు కదా, మట్టి మీద శ్రీ రాధ అని రాసేస్తారు. హోల్ డే ఆ మట్టి మీద రాసిన ఆ పదానికి, రాధారాణి ఒక పేరుకి పూజిస్తూ ఉంటాడు, జపం చేస్తూ ఉంటాడు. చివరికి సాయంత్రం అయ్యేసరికి ఆ శ్రీ రాధ ఎక్కడైతే రాసి ఉంది దాన్ని అలా తుడిచేసి, ఎందుకంటే ఎవరైనా దాని మీద కాలు వేసేస్తారని తుడిచేసి పడుకుంటారు. ఒకరోజు అలానే సాయంత్రము ఆ శ్రీ రాధ రాసేస్తారు కదా, ఇంకా పడుకుంటానే తుడిచినప్పటికీ ఏదో చేతికి తగిలితే ఇదేముంది అని చూసి తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వితే శ్రీ రాధారాణి ఒక విగ్రహం అనమాట. అండ్ దాని కింద కృష్ణుడు ఒక విగ్రహము. అండ్ రాధాకృష్ణ విగ్రహం బయటికి తీసినప్పటికీ కింద రాసి ఉంది శ్రీ రాధా గోపీజన వల్లభ. అయితే ఇదేంటి, ఈ విగ్రహాలు నా దగ్గరికి ఇలా వచ్చారు, ఇంకా నేను ఈ విగ్రహాలకి సేవని నేనే చేయాలి, ఎందుకంటే నన్ను ఎంచుకున్నారు వీళ్ళు, కానీ ఇప్పుడు ఎలా చేయాలి సేవ, తన దగ్గర ఇల్లు లేదు, డబ్బులు లేదు, ఏమీ లేదు. అప్పుడు తను ఏం చేశారంటే యమునా తటం దగ్గర చెట్టు కింద ఈ రాధా గోపీజన వల్లభ పెద్ద విగ్రహాలు గోపీజన వల్లభని పెట్టుకొని ఎవరైనా భిక్షకి ఏమైనా ఇస్తే యమునాలో స్నానం చేసి వాళ్ళకి కూడా యమునాలో స్నానం చేపించేసి అలానే ఉండేవాడు. కొన్నాళ్ళకి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎవరైతే బృందావన్లో ఉంటున్నారో తన్ని చూసి బాబు అంటే వాళ్ళేం గొప్ప భక్తులు కాదు, కానీ తన్ని చూసి బాధపడి మా ఇంట్లో ఒక చిన్న గది ఉంది, హాల్వే లాగా ఉంది, దాంట్లో ఒక చిన్న అల్మారీ లాగా ఉంది, నువ్వు కావాలంటే నీ విగ్రహాలను అక్కడ పెట్టేసి నువ్వు అక్కడ ఉండొచ్చు, చిన్న చోటు ఇస్తామంటే అతను వెరీ హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయారు. రాధా గోపీజన వల్లభకి ఆ చిన్న అల్మారీలో పెట్టుకొని అక్కడే పూజ చేస్తే నివసిస్తున్నాడు అనమాట. సో అతను లాస్ట్ 40 years నుంచి, ఇప్పుడు తన ఏజ్ ఆల్మోస్ట్ మేబీ ఒక 60-70 years ఉండొచ్చు అని. అప్పుడు హిజ్ హోలీనెస్ రాధానాథ స్వామి వారు చాలా హ్యాపీ అయిపోయి రాధా గోపీజన వల్లభ దర్శనం తీసుకున్నారు. ఎప్పుడైతే గోపీజన వల్లభ దర్శనం తీసుకోవడానికి వచ్చారు, ఈ ఘనశ్యాము రాధానాథ స్వామి మహారాజ్ని చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి
ఓ నువ్వు నా గోపీజన వల్లభని చూడ్డానికి వచ్చావా, అయితే నువ్వు నా గోపీజన వల్లభకి గెస్ట్గా ఉన్నావు, అతిథి, నేను బాగా చూసుకోవాలని తన దగ్గర ఏముంటే ఆయనకి పెట్టారు. మరుసటి రోజు నుంచి ఏంటంటే ఈయన ఘనశ్యామ్ ఒక కథ విని చాలా ఇన్స్పైర్ అయిపోయి ప్రతిరోజు గోపీజన వల్లభని దర్శనం తీసుకోవాలని ఆయన ఏం చేసేవారంటే రాధా మదన్ మోహన్, దామోదర్ అన్ని టెంపుల్స్కి మంగళహారతి చూసి మళ్ళీ ఘనశ్యామ్ దగ్గరకు వచ్చి గోపీజన వల్లభ మంగళహారతి చూసి వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఇతను ఏమన్నాడంటే, ఘనశ్యామ్ నువ్వు ఏమనుకోకపోతే మధ్యాహ్నం వస్తావా, నీకు ప్రసాదం పెట్టాలని నాకుంది. సరే అయితే నేను మధ్యాహ్నం వస్తాను. సో ఆ రోజు రాధానాథ్ స్వామి మహారాజ్ మధ్యాహ్నం వెళ్ళారు. అంటే ప్రసాదం పెట్టారంటే మనం అనుకుంటాం అదేదో మంచిగా పెడతారు. అని ఏం చేశాడు, 3 రొట్టెలు పెట్టాడనమాట. సో నువ్వు తిను, ఇది రాధా గోపీజన వల్లభ ప్రసాదం అని. ఆయన హ్యాపీగా తిన్నారు, ప్రేమతో ఇచ్చారు కదా. అలా 3-4 రోజుల పాటు వరుసగానే మధ్యాహ్నం వెళ్తున్నారు, తింటున్నారు. 4th డే ఇంకొక సాధు వెళ్ళి రాధానాథ్ స్వామి మహారాజ్తో చెప్పారని, అంటే నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు అంటే నేనేం చేస్తున్నా అంటే నువ్వు ఇలా వెళ్ళి రొట్టెలు తింటున్నావు కదా, ఘనశ్యామ్ దగ్గర తినడానికి ఏమీ లేదు, తన దగ్గర ఉన్న రొట్టెలు నీకు పెట్టేస్తున్నాడు. అవునా, మరి అంతే కదా. ఆయన ఎప్పుడు ఎక్కడ భిక్షకి వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన గోపీజన వల్లభ ఒక సేవ వదిలేసి ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు. అందుగురించి ఆయన ఏం చేస్తారంటే ఎక్కడైతే ఉంటున్నారో ఇల్లు పక్కనే 3 హౌసెస్ ఉన్నాయి. ఆ 3 హౌసెస్లోనే ఒక్కొక్క రోటీ వాళ్ళు ఇస్తారు, అదే తింటాడు. ఇంకా పొద్దునేముండదు, రాత్రి ఏముండదు, మధ్యాహ్నం పూట 3 రోటీలు తినేసి ఉంటారు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు కనుక నీకు అన్నీ పెట్టేసి 4 రోజుల నుంచి తను ఏమీ తినలేదు. అప్పుడు రాధానాథ్ స్వామి మహారాజ్ షాక్ అయిపోయారు. మరుసటి రోజు ఎప్పుడైతే వెళ్ళి తన రొట్టెలు పెడితే, నేను తినను, నువ్వు పెట్టు అంటే, నువ్వు తిను అంటే అలా ఎందుకు అంటున్నావు, ఇప్పటి వరకు తిన్నావు కదా, ఏంటి నీ సమస్య, నాకు తెలుసు నువ్వు ఏమీ తినట్లేదు, ఇదే ఈ 3 రొట్టెల మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, కాకపోతే నీకు తెలియదేమో, నేను ఒక్కసారి ఒక మాట అంటాను, బృందావన్లో చాలా చోట్లోని టెంపుల్లోని ఉచితంగా ప్రసాదం పెడుతూ ఉంటారు, నువ్వు కావాలంటే అక్కడ వచ్చి తినొచ్చు అంటే, లేదు నేను గోపీజన వల్లభని వదిలేసి 1 నిమిషం కూడా ఉండలేను, ఈ 3 రొట్టెలు ఏదో తీసుకొని వచ్చేస్తాను కానీ నేను వాళ్ళ సేవ వదిలేసి వెళ్ళాను, అయితే ఈ రొట్టెలు నాకు పెట్టదు, నువ్వు తిను. నేను తినేసానని ఆయన అడగ, మీరెక్కడ తినేశారంటే, ఇంకా చాలా ప్రసాదం ఉంది. అవునా, చాలా ప్రసాదం ఉంటే నాకు చూపించండి. ఉంది, చూసి ఏం చేస్తామంటే, లేదు ఇంకా రొట్టెలు ఉన్నాయని మీరు నాకు చూపిస్తేనే నేను రొట్టెలు తింటాను. ఈయన మళ్ళీ ఆర్గ్యూ చేశాడు, నువ్వు తింటేనే నీకు చూపిస్తాను, లేదు మీరు ముందు చూపించండి. వాళ్ళిద్దరు ఇలా చేసినప్పటికైనా ఇతను గట్టిగా ఏడడం మొదలుపెట్టాడు. అంటే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు గోపీజన వల్లభకి స్నేహితుడు, నేనా పని మనిషి. అతని స్నేహితుడు తన్ని చూడడానికి వచ్చినప్పుడు నేను పెట్టకపోతే నేను ఒక మంచి సేవకుడిగా గుర్తించబడను కదా, అందుకోసం దయచేసి తినే అంటే అప్పుడు మొత్తం మీద రాధానాథ్ స్వామి మరి తినేశారు ఏడుస్తూ. కానీ ఒకటే మనసులో అనుకున్నాను, ఇంకా రేపటి నుంచి నేను ఇక్కడికి రాను, ఎందుకంటే నేను వస్తే తను ఫోర్స్గా పెట్టేస్తాడు. సో మరుసటి రోజు రాధానాథ్ స్వామి రాకపోయినా కూడా ఆ 3 రొట్టెలు అలానే ఉంచేశాడు, వస్తారేమో. తర్వాత రోజు వచ్చినప్పటికీ అన్నారనమాట, నేను అలానే నీకోసం రొట్టెలు ఉంచేస్తాను, ఎందుకు రాలేదు, లేదు నేను ఎక్కడో తినేసాను అని చెప్పారు. ఆ తర్వాత తను ఏం గమనించారంటే, ఇతను చాలా ఓల్డ్ పర్సన్, మేబీ ఒక 60-70 year old ఉండొచ్చు. రోజు యమునా నదికి వెళ్ళిపోయి ఒక బకెట్లో యమున నీళ్ళని తీసుకొచ్చి మెల్లగా నడుస్తూ ఆ నీళ్ళని తీసుకొచ్చి గోపీజన వల్లభకి అభిషేకం చేస్తారనమాట. రాధానాథ్ స్వామి మహారాజ్ అప్పుడు ఆయన వయసు ఒక 20 సంవత్సరాలు. అప్పుడు వెంటనే ఆయన వెళ్ళి, బాబు నువ్వు నాకు ఆ బకెట్ ఇచ్చేయి, ఎందుకంటే నా కోసం అది ఒక 3 minutes అలా పట్టుకొని అలా పెట్టేస్తాను, ఎందుకంటే యువకుడు కదా, నాకు ఆ బలం ఉంది, నువ్వు చాలా వయసు ఉన్నవాడు, నీకొద్దు ఈ బకెట్ నాకు ఇచ్చి అని లాగుతూ ఉంటే, వద్దొద్దు నీకు చెప్పాను కదా, నువ్వు రాధా గోపీజన వల్లభ స్నేహితుడు, నేను పని మనిషి, నేను సేవ చేయాలి, నేను సర్వెంట్ని, నువ్వు ఫ్రెండ్, రాధా గోపీజన వల్లభకి నువ్వు ఫ్రెండ్, నువ్వు చేసుకోకూడదు. వాళ్ళిద్దరు ఇలా వాదిస్తూ ఉంటే రాధానాథ్ స్వామి మహారాజ్ గట్టిగా లాగుతున్నారు బకెట్ని, ఇతను ఇవ్వట్లేదు. మొత్తం మీద 20 నిమిషాలు, ఎందుకంటే ఆయన చాలా స్లోగా నడుస్తున్నారు, ఆయన ఇంకా నడవలేరు. వీళ్ళిద్దరు ఇలా ఫైటింగ్ చేస్తూ ఉంటే చివరికి ఘనశ్యామ గట్టిగా ఏడుస్తూ, బాబు నువ్వేమనుకోకపోతే, నువ్వు ఒక యువకుడు, నీ దగ్గర చాలా టైం ఉంది కృష్ణుడికి సేవ చేయడానికి, నేను ఒక వృద్ధ అయినా నాకు తెలియదు నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతున్నాను, దయచేసి నా సేవని తీసుకోవద్దు, ఇది ఒక్కటే ఉంది నా జీవితంలో, నా దగ్గర ఇంకే సేవ లేదు, ఇది ఒక్కటి నాకు చెయ్యని అని. ఎప్పుడో తను ఇలా ఏడ్ చేశారు, రాధానాథ్ స్వామి అనుకోండి ఇంకెందుకు తను డిస్టర్బ్ చేయాలి, సరే నీ సేవ నేను తీసుకొని నువ్వు చేసుకో. అప్పుడు మెల్లగా 20 నిమిషాలు స్లోగా బకెట్ తీసుకువెళ్ళి మళ్ళీ రాధా గోపీజన వల్లభని స్నానం చేపించేసి ఆవిడకి అభిషేకం చేసి అలా రోజు అండ్ ఒకసారి ఏంటంటే ఆయన చాలా కష్టపడి ఆయన చేతితోనే ఒక కర్ర బెడ్ తయారు చేశారు, అంటే మంచంలాగా రాధా గోపీజన వల్లభని పడుకోపెట్టడానికి. కానీ ఆ విగ్రహాలు చాలా పెద్దది, ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒకరోజు ఆయన రాధానాథ్ స్వామి మహారాజ్తో అన్నారు, నువ్వు ఏమనుకోకపోతే సాయంత్రం రాగలుగుతావా, నాకు కొంచెం సహాయం కావాలి. సరే తప్పకుండా వస్తానని. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఏంటంటే రాధానాథ్ స్వామి మహారాజ్ అలా భగవంతుడు ఒక కాలు పట్టుకుంటూ ఉంటే ఆయన చేతులు పట్టుకొని ఇద్దరు కలిసి గోపీజన వల్లభని పడుకోపెట్టేవారు. సో
ఆ పడుకోబెట్టినప్పటికి ఆయనకి ఎంత హ్యాపీ అంటే ఈ ఘనశ్యామ్కి గెంతుతున్నారనమాట. ఆహా, నా గోపీజన వల్లభకి ఒక మంచి బెడ్ ఉంది, పరుపు ఉంది, ఆహా ఆయన ఎంత బాగా పడుకుంటున్నారు. అప్పుడు ఆయన కాలికి మసాజ్ చేస్తూ ఎంత ఆనందపడేవారనమాట. మొత్తం మీద అప్పుడు ఏమైందంటే ఆయన రాధానాథ్ స్వామి మహారాజ్ ఒక వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఒక పని చేయి నేపాల్కి వెళ్ళిపో, ఎందుకంటే ఆయన అమెరికన్ కదా, ఇండియన్ వీసా ఎక్స్పైర్ అయిపోతే ఆయన నేపాల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో ఒకటి ఇండియాకి ట్రాన్సిట్ వీసా తీసుకున్నారు. మళ్ళీ వచ్చి గోపీజన వల్లభని చూడడానికి వచ్చారు. అప్పుడు ఏంటంటే జాన్యువరి, శీతకాలం, చాలా చల్లగా ఉంటుంది. సో సాయంత్రం వెళ్ళేసరికి ఈ గోపీజన వల్లభ దర్శనం తీసుకుని వెరీ హ్యాపీ. అప్పుడు ఈ ఘనశ్యామ్ అడిగారు, బాబు నువ్వు ఎక్కడ పడుకుంటావు అని. ఎక్కడ పడుకుంటా అంటే నాకు పడుకోవడానికి చోటు అనేది ఏమీ లేదు, యమునా తటం దగ్గర ఏదో ఒక చెట్టు కింద పడుకుంటాను. అలా పడుకోకూడదు, ఇప్పుడు జాన్యువరి కదా, చాలా చల్లగా ఉంటుంది, నువ్వు నా దగ్గర పడుకో ఇక్కడ గోపీజన వల్లభ దగ్గర అంటే ఆయన వెరీ హ్యాపీ అయ్యి సరే అయితే మీ దగ్గర పడుకుంటాను. సో ఆ రోజు రాత్రి రాధానాథ్ స్వామి కింద నెల మీద, వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు, అతని దగ్గర ఒక చిరిగిపోయిన కొంచెం బ్లాంకెట్ ఉందన్నమాట. వెంటనే రాధానాథ్ స్వామి మీద వేసేసారనమాట, ఈ బ్లాంకెట్ నువ్వు తీసుకో అని. ఆయన అన్నారు సరే వెరీ హ్యాపీ, చాలా వామ్గా ఉంది. కానీ మళ్ళీ కళ్ళు తిరిగి చూస్తే ఇతని దగ్గర ఏమీ లేదు, ఇతను అలా పడుకున్నారు. మీ బ్లాంకెట్ నాకు ఇవ్వడం ఏంటి, మీరు తీసుకోండి అని ఆయన అతనికి ఇవ్వడం. నేను చెప్పాను కదా, నేను రాధా గోపీజన వల్లభకి సేవకుడిని, నువ్వు స్నేహితుడు, నేను సరిగ్గా చూడలేదనుకో ఆయన బాధపడతారు, నువ్వు తీసుకో ఈ బ్లాంకెట్, నాకొద్దు మీరు తీసుకోండి. ఇద్దరు ఇలానే ఫైట్ చేసుకున్నారు. చివరికి రాధానాథ్ స్వామి అన్నారు సరే అయితే నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను, నేను యమునా దగ్గరే పడుకుంటాను, నేను నీ దగ్గర పడుకోను. సరే సరే నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో, నేను తీసుకుంటాను బ్లాంకెట్. అప్పుడు ఆయన బ్లాంకెట్ కట్టుకున్నారు, వీళ్ళిద్దరు పడుకున్నారు. కొంతసేపు తర్వాత, ఒక గంట తర్వాత మహారాజ్కి చాలా మంచిగా వామ్గా అనిపిస్తుంది. ఆయన కళ్ళు తెరిచి చూస్తే బ్లాంకెట్ ఆయన మీద ఉంది. ఇదేంటి మళ్ళీ ఇతను వేసారండి, మళ్ళీ ఆయన బ్లాంకెట్ తీసుకొని తన మీద వేస్తున్నారు. ఎప్పుడైతే తన మీద వేస్తున్నారని మళ్ళీ ఆయన ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ బాయ్. వెంటనే నో నీడ్, అవసరం లేదు, నువ్వు ఉంచు అని. ఇద్దరు రాత్రి అంతా అలానే ఫైటింగ్ చేశారు. ఇతను పడుకుంటే ఇతని మీద వేసేస్తారు, ఇతను పడుకుంటే ఇతని మీద వేసేస్తారనమాట. చివరికి మహారాజ్ అనుకున్నారంటే ఇకపైన ఎప్పుడు రాత్రి ఇక్కడికి రాను పడుకోవడానికి, ఎందుకంటే ఇతను అన్నీ కాంప్రమైజ్ చేసి అన్నీ నాకే ఇచ్చేస్తూ ఉంటాడు. సో భక్తులు ఒక భావం చూడండి అని నేను చెప్తున్నాను. అంటే భక్తుడు అనేసరికి ఇలా ఉంటాడు, ఎల్లప్పుడూ ఇతరుల్ని నేను ఎలా సహాయం చేయాలి, తను ఒక దీని గురించి ఆలోచించాడనమాట. సో అలానే కొన్నాళ్ళు గడిచిపోయింది. ఆ లోపల రాధానాథ్ స్వామి మహారాజ్ వీసా పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయింది. ఆయన ఆ లోపల ప్రభుపాద్ దగ్గర దీక్ష తీసేసుకున్నారు. సో ఆయన న్యూ వృందావన్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 11 years వరకు ఉన్నారు, పూజారిగా సేవ చేసుకున్నారు. అంత అయిన తర్వాత ఆయన సన్యాసి తీసుకున్నారు. సన్యాసి తీసుకున్న తర్వాత మళ్ళీ వృందావన్ వచ్చే అవకాశం వచ్చింది. సో వృందావన్ వచ్చినప్పటికీ ఆయనకి చాలా కుతూహలంగా ఉంది, ఒకసారి ఘనశ్యామ్ బాబాని చూడాలి, ఆయన ఎలా ఉన్నారో ఏంటో, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన్ని చూసేసి అనమాట. సో ఆయన వెంటనే వెళ్ళారనమాట. చూసినప్పటికీ ఘనశ్యామ్ బాబా అలానే ఉన్నారు, గోపీజన్ వల్లభ అలానే ఉన్నారు, కాకపోతే ఆయన ఇంకా కొంచెం ఓల్డ్గా కనిపిస్తున్నారు. కానీ ఈయన రాధానాథ్ స్వామి మహారాజ్ని పోల్చుకోలేకపోయారు, ఎందుకంటే తను ఒక యువకుడుగా ఉన్నప్పటికీ ఏంటంటే తను ఒక జుట్టు అంతా ఇలా పెద్దగా ఉన్న, షేవింగ్ లేకుండా ఏదో ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు ఇస్కాన్ సన్యాసి కదా, మంచిగా షేవ్ చేసుకొని ఒక దండాతోని రెడ్ కలర్ బట్టలు ఇతనెవరు నన్ను దండం పెట్టుకుంటున్నారని. సో ఆ రోజుల్లోనే రాధానాథ్ స్వామి మహారాజ్కి ఇంకా దీక్ష అవ్వలేదు. కానీ అక్కడ ఉన్న సాధువులు ఏంటంటే ఆయనకి ప్రేమతో రతిన్ కృష్ణ అని పిలిచేవారనమాట. అంటే లైక్ ఏంటి ముద్దు పేరు అంటారు కదా, అలా అనమాట. సో ఒక 2 నిమిషాలు తను చూసినప్పటికీ వెంటనే అన్నారు, రతిన్ నువ్వేనా, ఇదేంటి ఇలా మారిపోయావు, జుట్టు అంతా వేసేసి సన్యాసిగా అయిపోయావా. ఆయన ఎంత హ్యాపీ అయిపోయి రాధానాథ్ స్వామి మహారాజ్ని కవగలించేసుకొని ఇప్పుడు నువ్వు సన్యాసియా అంటే అవునని. అప్పుడు రాధానాథ్ స్వామి మహారాజ్ ఏం చేస్తారు, ఆయన కొంతమంది గాడ్ బ్రదర్స్ని తీసుకొచ్చి మీరందరూ గోపీజన వల్లభని చూడవలసిందే అని అందరికీ దర్శనం చేయించారు. వెరీ హ్యాపీ ఆయన దగ్గరే. ఈ ఫ్యాక్ట్ ఆయనకి ఎప్పుడు ఆ 3 రొట్టెలు తప్ప తను ఎప్పుడు లగ్జరీస్ ప్రసాదం తన జీవితంలో చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఇస్కాన్లో దీక్ష తీసుకునే ముందు ఎప్పుడైతే ఆయనతోని ఘనశ్యామ్తోని బాగానే ఉండేవారు, అప్పుడు ఒకసారి ఘనశ్యామ్ బాబాతో అన్నారు, బాబా రేపు నేను రాను మీ రాధా గోపీజన్ వల్లభకి పడుకోపెట్టడానికి, నేను గోవర్ధన్ పరిక్రమకి వెళ్తున్నాను. ఎప్పుడైతే ఆయన ఇలా విన్నారు ఆయనకి కళ్ళ నుంచి నీళ్ళనమాట. నువ్వు గోవర్ధన్ పరిక్రమకి వెళ్తున్నావా? అంటే నేను ఎప్పుడు గోవర్ధన్ పరిక్రమకి వెళ్ళలేదు. మీరు వృందావన్లో ఉంటారు కదా. ఉంటే ఏంటి, నేను గోవర్ధన్ పరిక్రమకి ఎలా వెళ్ళాలి, నేను వెళ్తే నా గోపీజన వల్లభకి ఎవరు సేవ చేస్తారు. సో ఒక పని చేయి, నువ్వెలాగో గోవర్ధన్ పరిక్రమకి వెళ్తున్నావు కదా, అయితే గిరిరాజ్కి చెప్పు, అంటే మీ యొక్క సేవకుడు ఘనశ్యామ్ ఎదురు చూస్తున్నారు మీ దర్శనం కోసమని ఒక మాట చెప్పేయని. మళ్ళీ ఇంకో కొన్ని రోజులు పోయిన తర్వాత రాధానాథ్ స్వామి అన్నారనమాట, ఘనశ్యామ్ నేను ఇక్కడ వెళ్తున్నాను, బర్సానాకి వెళ్తున్నాను అనమాట.
అప్పుడు కూడా ఆయన ఏడ్చేశారనమాట, నువ్వు వరుసనాకి వెళ్తున్నావా, నేను ఎప్పుడు వరుసన చూడలేదు. అయితే శ్రీజీ అంటే రాధారాణితో చెప్పు, మీ సేవకుడు ఘనశ్యామ్ ఎదురు చూస్తున్నాడు మీ దర్శనం కోసమని, నువ్వు ఒక మాట నీ తరఫుని చెప్పే, నాకెప్పుడు అవుతుందో దర్శన్ అంటే, నువ్వు స్నేహితుడు కదా, నేను సేవకుడు, నేను సేవ చేయాలి, నాకంతా ఇది లేదులే చూడ్డానికి అనమాట. సో మొత్తం మీద ఆయన బృందావనంలో ఉన్నప్పటికైనా ఆయన గోపీజన వల్లభ సేవ ఎప్పుడూ వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి బృందావనంలో ఏదో ఒక పెద్ద పండుగ అవుతుంది. పండుగ అయినప్పటికైనా ప్రతి టెంపుల్లోని ఒక మార్వాడి సేట్ అంటే ఒక గొప్ప ధనవంతుడు ఏం చేశారంటే, చిన్న చిన్న టెంపుల్స్ బృందావనంలో బోల్డ్ ఉంటాయి కదా, ప్రతి టెంపుల్కి స్వీట్ రైస్ పాయసం ఇచ్చారన్నమాట, మీ ఒక భగవంతుడికి నైవేద్యం పెట్టండి అని. సో ఇతనికి కూడా ఇచ్చారు ఘనశ్యామ్కి. సో అతను ఏం చేశారంటే, ఒక కప్పులోని పాయసం తీసుకొని, ఒక స్పూన్ తీసుకొని ఇలా గోపీజన వల్లభకి పెడుతున్నాడు, రాధారాణికి పెడుతున్నాడు, కృష్ణుడికి పెడుతున్నారు, మళ్ళీ రాధానాథస్వామి మహారాజ్కి పెడుతున్నారు అనమాట. సో రాధానాథస్వామి మహారాజ్ అనుకున్నారు, సరే ఒక్క స్పూన్ పెట్టాడు నాకు, ఇంకా చాలులే అని. అలా చేస్తూ చేస్తూ మొత్తం తినిపించేశారు. అప్పటికైనా అంటున్నారు, బట్ నువ్వు తిను ఘనశ్యామ్, నువ్వు కొంచెం తీసుకో అంటే, నేను సేవకుడు, నేనేం చేసుకుంటాను ఇలాంటి పాయసం అన్నీ తినేసి, నాకు రొట్టెలు చాలులే, ఇది నువ్వు స్నేహితుడు కదా, నువ్వు గెస్ట్, నీకే బాగా తినిపించాలన్నమాట. సో ఇదంతా రాధానాథస్వామి మహారాజ్కి బాగా గుర్తొచ్చేదనమాట. సో మొత్తం మీద కలిశారు, బాగుంది. ప్రభుపాద చాలామంది శిష్యులను కూడా తీసుకువెళ్ళి ఆయనతో పరిచయం చేశారు. అప్పుడు కూడా ఆయన దగ్గర ఏముంటే వాళ్ళందరినీ సత్కరించి కూర్చోపెట్టాడు. కొన్నాళ్ళకి రాధానాథస్వామి మహారాజ్ బిజీ అయిపోయారు, ఇంకా సన్యాసి కదా, ఎలా తిరగడము మొత్తం ఇస్కాన్ ప్రపంచంలోనే. కొన్నాళ్ళకి ఆయనకి మళ్ళీ గుర్తొచ్చింది, ఒకసారి ఘనశ్యామ్ బాబా ఎలా ఉన్నారు వెళ్ళి చూద్దామని. ఈసారి ఎప్పుడైతే ఆయనకి వెళ్ళారు అక్కడ చూడ్డానికి, అక్కడ ఘనశ్యామ్ లేరు, గోపీజన వల్లభ్ లేరు, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అప్పుడు ఆ ఇల్లు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగారనమాట, ఎక్కడున్నారు ఘనశ్యామ్ బాబా అంటే, ఘనశ్యామ్ బాబా ఆయన పోయారు గోలోక బృందావన్. ఓ అవునా, అయితే గోపీజన వల్లభ, అది మాకు తెలియదండి ఏమైంది అంటే, మీ దగ్గర కదా ఉండేది, మాకేం తెలుసు, ఆయనకి చోటు ఇచ్చాము ఉండడానికి, ఆయన ఉండేవారు, మాకు తెలియదు ఆ విగ్రహాలు ఏమయ్యాయి. అప్పటి నుంచి రాధానాథస్వామి మహారాజ్ వెతుకుంటున్నారనమాట, నేను ఎలా ఒకసారి గోపీజన వల్లభని చూడాలి, ఎలా నేను చూస్తాను, నాకు ఎలా తెలుస్తుంది ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు ఒక్కరు అసీం కృష్ణ ప్రభు అని ఆయనకి దొరికాయి. అప్పుడు ఆయన వెంటనే రాధానాథస్వామి మహారాజ్ అంటే, ఆ రోజుల్లో ఆయన కూడా రాధానాథస్వామి మహారాజ్తోని సాధువుగా ఉండేవారు. అప్పుడు ఆయన చెప్పారు, నాకు దొరికాయి గోపీజన వల్లభ, నేను మొత్తం స్టోరీ చెప్తాను. ఈ ఘనశ్యాము ఆల్మోస్ట్ 90 years అయినప్పటికైనా ఒక ధనవంతుడు వచ్చి, నేను ఒక పెద్ద గుడిని కట్టాను బృందావనంలో, కానీ మా దగ్గర విగ్రహాలు లేదు, నేను విన్నాను నీ దగ్గర అందమైన విగ్రహాలు ఉన్నాయి, ఏమైనా ఇస్తావా మా టెంపుల్ కోసం అని. అప్పుడు వెంటనే ఇతను తప్పకుండా, ఎందుకంటే నా విగ్రహాలు ఎన్నాళ్ళ నుంచి అల్మరాలో ఉంటున్నారు, వాళ్ళకి మంచి టెంపుల్ దొరకాలని నాకు ఆశ, తప్పకుండా తీసుకువెళ్ళండి, అయితే నేను కూడా పూజారిని చక్కగా ట్రైనింగ్ ఇస్తాను ఎలా సేవ చేయాలని. సో అప్పుడు ఈ ఘనశ్యామ్ బాబా పూజారికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే ఆయనకి అనిపించింది ఈ పూజారి ఇంకా చక్కగా బాగానే సేవ చేస్తున్నారు, అప్పుడే ఆయన పరంపదించారు. ఎందుకంటే ఆయన అనుకున్నారు, ఇంకా నా ఓల్డ్ బాడీ ఏం పనికి వస్తుంది, రాధా గోపీజన వల్లభకి మంచి యంగ్స్టర్స్ సేవ చేయాలి అని అనుకుంటూ ఆయన దేహాన్ని త్యాగం చేశారనమాట. సో ఇప్పుడు కూడా మనం బృందావన్ వెళ్తే రాధా గోపీజన వల్లభని మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ కథని మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ఘనశ్యామ్ బాబా ఒక స్వభావం చూడండి, ఆయన కోసం ఆయనకి ఏమీ చెయ్యాలని లేదు, కానీ గోపీజన వల్లభ కోసం ఆయన ఏదైనా చేయడానికి తయారు ఉన్నారు. ఆయన గోపీజన వల్లభ సేవని వదలాలని లేదు. అలానే నేను దీక్ష చేసి నా ఒక ఇంద్రియాల్ని నేను సంతృప్తి పంచాలి, నాకు పంచభక్ష పరమాణాలు కావాలని అలాంటి ఏమీ ఆలోచన లేదు. సో సుధామ కూడా అలానే ఉండేవారు అనమాట, చాలా సింపుల్ బ్రాహ్మణ్. ఆయన ఒకటే అనుకున్నారనమాట, నా కర్మ ఫలితం వల్ల నేను ఇక్కడ ఈరోజు పేదవాడుగా ఉన్నాను. సో ఎప్పుడైతే నా కర్మాలు కంప్లీట్ అయిపోతుంది, కృష్ణుడు పంపించాలనుకుంటే ధనాన్ని పంపిస్తారు, లేదంటే లేదు, నాకు ఎలా ఉంచితే నేను అలానే ఉంటానన్నమాట. సో ఇక్కడ వాళ్ళ భార్య వచ్చి చెప్తుందనమాట, అంటే ఆయన ద్వారకాధీశు మీ స్నేహితుడని నేను విన్నాను, నిజమే కదా, మరి అలాంటప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా. సో భాగవతంలో ఈ సుధామ ఒక వృత్తాంతం చాలా క్లుప్తంగా ఉంది, కానీ శ్రీధర్ స్వామి ఒక కమెంటరీ, విశ్వనాథ్ చక్రవర్తి పాదొక కమెంటరీలోని ఎన్నో వివరాలు ఉన్నాయన్నమాట. అండ్ చాలామంది వైష్ణవ ఆచార్యులు బ్రజవాసీలు కూడా దీని మీద చాలా మంచి మంచి కమెంటరీస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నారు, కానీ చక్రవర్తి పాద అంటారు చాలా పెద్ద సంభాషణ జరిగింది. ఎందుకంటే సుశీల అంటే సుధామ ఒక భార్య కూడా సుధామలాగా ఆవిడకి వేదాల తాలూకా మంచి జ్ఞానం ఉంది. సో సుధామ ఏం మాట్లాడినా కూడా ఆవిడ చక్కగా జవాబిస్తుందన్నమాట. అలానే ఆవిడకి చాలా ఎక్కువ మెటీరియల్ ఆప్యులెన్స్ కావాలని ఆశ లేదు, కానీ మినిమం
ప్రసాదం బ్రతకడానికి కావాలి తప్ప ఆవిడకి ఎటువంటి ఆశ లేదు. సో మొత్తం మీద ఆవిడ చెప్తున్నారు తను లక్ష్మీపతి కదా, సో నేనెందుకు వెళ్ళాలి తన దగ్గర, తను లక్ష్మీపతి ఉండొచ్చు, నాకేం సంబంధం. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది కానీ కృష్ణుడు ఒక ప్రణామంత్రం ఏంటి, నమో బ్రాహ్మణే దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ. ఆయన బ్రాహ్మణ దేవాయ కదా, మీరు బ్రాహ్మణ కదా, ఆయన మిమ్మల్ని దీవిస్తారు, మీరు వెళ్ళొచ్చు కదా అని. అప్పుడు ఆయన అంటారు ఆయన నాకు ఎందుకు దీవించాలి, నా కర్మ ప్రకారం నాకు వస్తుంది, మంచి కర్మ చేస్తే నాకు వస్తుంది, నేను చెడు కర్మ చేస్తాను, నేను ఇలానే బ్రతకాలి కదా, కృష్ణుడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నేను ఒక పాపిష్టుడు. అప్పుడు వెంటనే ఆవిడ అంటుంది ఓకే మీరు పాపం చేసి ఉంటారు, కానీ కృష్ణుడే కదా గీతలో ఏమన్నారు, సర్వ పాపాన్ని ఆయన ఏం తొలగించేస్తారు కదా. ఆ శ్లోకం ఏంటి, ఎక్కడైతే అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో. సో భగవంతుడు అంటున్నారు కదా అహం త్వం సర్వ పాపేభ్యో, అన్ని పాపాలు కృష్ణుడు తీసుకుంటారు కదా, మీరు వెళ్ళొచ్చు కదా. సో అప్పుడు సుధామ అంటున్నారు ఓకే ఆయన నా పాపాలని తీసుకోవచ్చు, కానీ ఆయన దగ్గర నేను అలాంటి పని ఎందుకు చేయించాలి, కృష్ణుడు భగవంతుడు, తను అందరికీ సమదర్శిగా ఉండాలి కదా. మళ్ళీ ఆ శ్లోకం కూడా భగవద్గీతలో ఉంది కదా, కృష్ణుడు అందరికీ సమానంగా ఉంటారని. అప్పుడు వెంటనే ఆవిడ అంటుందన్నమాట ఓకే కృష్ణుడు అన్నారు నేను ఎప్పుడు పక్షపాతం చేయను, నేను అందరికీ సమానంగా ఉంటాను, ఎవరికి పార్షాలిటీ చేయను, కానీ అట్ ద సేమ్ టైం కృష్ణుడు అన్నారు కదా ఏ భజంతి మాం భక్త్య, ఎవరైతే భక్తుడు నన్ను భజిస్తారు తనకి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను, హీ రిసైడ్స్ ఇన్ మీ ఐ రిసైడ్ ఇన్ హిమ్ అని అన్నారు కదా. సో అందుకోసం మీరు వెళ్ళవలసింది అని అంట. సో మొత్తం మీద ఇతను కన్విన్స్ అవ్వలేదు, కానీ నాకైతే కృష్ణుడి దగ్గర ఏమీ అడగాలని లేదు. అప్పుడు వెంటనే ఆవిడ అంటుంది మీరు అడగొద్దు, వెళ్ళి జస్ట్ దర్శనం చేయండి, కృష్ణుడిని చూడండి. అప్పుడు వెంటనే ఆవిడ గుర్తు చేస్తుంది, మీకు గుర్తుందా గురుకుల్లో మీరిద్దరు ఏమనుకున్నారు, కృష్ణుడు అన్నాడు నేను పెద్ద రాజుగా అయినప్పుడు ఎవరైతే క్రూర రాజులు సరిగ్గా నియమాన్ని ధర్మాన్ని పాటించట్లేదు అలాంటి రాజులందరికీ నేను నాశనం చేస్తాను, వాళ్ళని చంపుతానని మీరప్పుడు అన్నారు కదా, నువ్వు క్షత్రియుడు కనుక నువ్వు అలా చేసుకో, నేను బ్రాహ్మణ్ కదా, నేను మంచిగా జ్ఞానాన్ని అందరికీ పంచుతాను అని. మళ్ళీ మీరిద్దరు ఒకరికొకరు రిపోర్ట్ ఇవ్వాలి కదా ఎంతవరకు మీ పని వచ్చిందని. పోలే ఆ ఒక వంకతో వెళ్ళండి, జస్ట్ కృష్ణుడితో వెళ్ళి మాట్లాడేసి నేను ఇలా చేస్తున్నాను నువ్వెలా ఉన్నావని అడగొచ్చు కదా అని. సో అప్పుడు అతను కొంచెం కన్విన్స్ అవుతున్నాడు. అయితే కానీ తను బిజీగా ఉంటాడు కదా, తను ఉన్నాడో లేదో. అప్పుడు వెంటనే అది కూడా ఆవిడ క్లారిఫై చేస్తుంది, నాకు తెలుసు ఆయన ద్వారకలోనే ఉన్నారు, ఇప్పటికీ ఆయన అన్ని పనులు ముగించేసి ఇప్పుడు ఈ మధ్యనే ద్వారకలోనే నివసిస్తున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఇదంతా నేను సూచించి చెప్పట్లేదు, తర్వాత శ్లోకాల్లో వస్తాయన్నమాట. ఆవిడ అంటున్నారు హీ స్టేయింగ్ ఇన్ ద్వారకా అని ఆవిడ అంటారనమాట, ఆయన ద్వారకలోనే ఉంటున్నారు కదా, సో మీరు వెళ్ళి ఆయనకు ఒకసారి చూడొచ్చు కదా అని. సో అప్పుడు ఆయన అంటారు సరే వెళ్తాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏమీ మాట్లాడలేకపోతే అప్పుడు ఆవిడ అంటారు మీరు ఏం మాట్లాడకపోయినా పర్లేదు, మిమ్మల్ని చూసి ఆయన అన్నీ అర్థం చేసుకుంటారు, జస్ట్ మీరు ఒక్కసారి వెళ్ళండి చాలు, ఆయన మీరు ఒక్కసారి చూడండి, ఆయన ఒక దర్శనం చేయండి. సో ఇక్కడ అంటున్నారు గడిగడిగా మళ్ళీ రిపీటెడ్గా ఆవిడ అలా చెప్పడం వల్ల మొత్తం మీద సుధామ ఒప్పుకున్నాడు, సరే ఓన్లీ నేను కృష్ణుడిని చూస్తానన్నమాట. సో ఇక్కడ సుధామ ఒక భార్య చాలా మంచి విషయాలు, అంటే నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తున్నాను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ భాగవతం శ్లోకాలు చదివితే ఆవిడ అంటున్నారు హీఈస్ ద రియల్ షెల్టర్ ఆఫ్ ఆల్ సెయింట్స్, భక్తులు ఒక నిజమైన ఆశ్రయము తనే కదా. అండ్ మీరు ఒక సఫరింగ్ హౌస్ హోల్డర్, ఎంత బాధపడుతున్నారు మిమ్మల్ని తప్పకుండా ఆయన రక్షిస్తారు అని చెప్తుంది. తర్వాత ఆవిడ ఒక మాట అంటుంది ఇక్కడ, భోజాస్ వృష్ణీస్ అంధకాస్ వీళ్ళందరి తాలూకా రూలర్ కృష్ణుడు. అంటే ఆవిడ ఒక ఇండైరెక్ట్గా చెప్పే అర్థం ఏంటంటే వీళ్ళందరినీ కృష్ణుడు కాపాడినప్పుడు మీకెందుకు కాపాడరు, గొప్ప వాళ్ళనే కాపాడేశారు, ఎన్నో యుద్ధాలు చేశారు, ఆఫ్టర్ ఆల్ మీకు కావాల్సింది ఏంటి, మీరు ఒక పేద బ్రాహ్మణుడు, మీకు కావాల్సింది కొంచెం ధనమే కదా, మిమ్మల్ని ఎందుకు కృష్ణుడు రక్షించడు, తప్పకుండా హీ స్టేయింగ్ ఎట్ ద్వారకా, ప్రస్తుతం ఆయన ద్వారకలోనే ఉన్నారు, మీరు వెళ్ళండి. అండ్ తర్వాత ఆవిడ ఒక మంచి మాట అంటుంది, భగవంతుడి గురించి నేను ఏం విన్నానంటే ఎవరైతే ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటారో ఆయననే ఇచ్చేస్తారు, అలాంటప్పుడు మీ గురించి ఇంకా ఏం మాట్లాడాలి, మీరు వెళ్ళలా ఆయన తలుచుకుంటూ ఉంటారు కదా, మీలాంటి బ్రాహ్మణాన్ని చూసి ఆయన కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత అంటున్నారు మీరు ఒక సిన్సియర్ వర్షిపర్, మీరు నిజాయితీ కలిగిన భక్తుడు, మిమ్మల్ని తప్పకుండా ఆయన దీవిస్తారు, ఆయననే ఇచ్చేస్తే ఈ మెటీరియల్ అపిలెన్స్ అసలు ఏదైతే మనం అడగకూడదు కూడా. సో ఇక్కడ ఒక మంచి మాట నాకు నచ్చింది, ఆవిడే ఒప్పుకుంటుంది
అసలు మనం కృష్ణుడికి భౌతిక విషయాలు అసలు అడగకూడదు. కానీ ఎవరైతే భక్తి చేస్తారో ఆయనకి అంటే ఇది ఒక ప్యాకేజీ అనమాట. ఎవరైతే భక్తి చేస్తారో విడిగా వాళ్ళు అడిగే అవసరం లేదు. కృష్ణ అనేది దయచేసి కాపాడండి భక్తి చేస్తానంటే అదొక ప్యాకేజ్ కింద దాంట్లో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎలా అయితే 1000 రూపాయల నోట్లో 10 రూపాయలు కూడా ఉంటాయి, విడిగా ఏం తీసుకునే అవసరం లేదు. సో ఆవిడ ఇక్కడ అంటున్నారనమాట, మెటీరియల్ ఎంజాయ్మెంట్ విచ్ ఈజ్ నాట్ ఈవెన్ డిజైరబుల్. అసలు అలాంటివి అడగకూడదు. అప్పుడు మనకి ఒక మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఆవిడకి అన్నీ అర్థమైనప్పుడు ఆవిడ కూడా సుధామలాగా స్వీకరించవచ్చు కదా. మనం పేదవాళ్ళు, మనం అలానే ఉండిపోదాం. ఆవిడ ఎందుకు అంత ఫోర్స్ చేస్తుంది, వెళ్ళండి ఒకసారి అడగండి. సో ఆచార్యులు అంటారు, వీళ్ళు ఎంత పేదవాళ్ళుగా ఉండేవారంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎవరో వచ్చి వాళ్ళకి దానం ఇచ్చేసి వెళ్ళిపోయేవారు, అలా ఇల్లు నడిచేది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే కంప్లీట్గా కొన్ని రోజుల వరకు తినడానికి ఏమీ ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే పిల్లలు వచ్చి ఆకలేసింది చెప్పినప్పటికీ వాళ్ళ భార్య ఏంటంటే ఈరోజు ఏకాదశి అని చెప్పేది. పిల్లలు ఈరోజు ఏకాదశి అమ్మ, అయితే వారు ఏం చేసేవారు, తులసి ఆకు తీసుకుని వాటర్ తాగేసేవారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఏకాదశి అనేసరికి పిల్లలు అడిగేవారు, ఏకాదశి ఎన్ని రోజులు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, చిన్న పిల్లలు ఎన్ని రోజులు ఎందుకు ఏకాదశి ఉంది, ఏకాదశి ఒక రోజు కదా. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈవిడ ఇంకా జవాబు రాక మీ నాన్నకి వెళ్ళి అడుగు అంటే వాళ్ళు వెళ్ళి సుధామాకి అడిగేవారు, నాన్న మాకు చాలా ఆకలేసింది అంటే సుధామ ఏం చేసేవారంటే 2 ముక్కలు స్టోన్స్ ఉంటాయి కదా, రాయలు, ఆ రాయల్ని వాటర్ ఒక గిన్నెలో వాటర్ నిండి పెట్టి ఆ 2 రాయలు దాని లోపల పెట్టేసి, చూడు ఇది బంగాళదుంప ఇప్పుడు ఉడుకుతుంది అంటే బాయిల్ అవుతుంది, కానీ బాయిల్ అయ్యేసరికి మనం దాన్ని వైపు చూసి అలా కూర్చుంటే ఏంటి లాభం? మీరు కొంచెం నా దగ్గరికి వస్తే నేను ఆ లోపల మీకు కథ చెప్తాను, మంచి కథ, కృష్ణుడు మేము స్నేహితులుగా ఉన్నప్పుడు ఏమేమి జరిగేది ఆ కథలు చెప్తాను, మీరు వినేది, ఆ లోపల అది బాయిల్ అయిపోతుంది. చిన్న పిల్లలు కదా, ఆ కథలు ముగ్ధం అయిపోయేవారు. ఆ సుధామ కథ చెప్తూ వీళ్ళు నిద్రపోయేవారు అనమాట. ఇంకా మళ్ళీ మరుసటి రోజు పొద్దున అయ్యేసరికి వాళ్ళు గురుకులకి వెళ్ళిపోవడం, లేదంటే చిన్నపిల్లలు కదా ఏదో ఒకటి ఆడుకోవడం, అలా మర్చిపోయేవారు అనమాట. సో వాళ్ళు చాలా చాలా నిరుపేదలు అనమాట. అసలు వాళ్ళకి ఏమీ తినడానికి ఉండేది కాదు. సో అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఈరోజు ఏకాదశి మాకు ఆకలి ఉంది అంటే వాళ్ళు మదర్ చెప్పేవారు, ఈ ఒక్కరోజు వదిలే, ఇప్పుడు రేపు ఏంటంటే నేను అనుకుంటున్నాను రేపు బంగాళదుంప కూర చేద్దాము, దాంతోపాటు ఏంటంటే హల్వా పెట్టమంటావా? హల్వా వద్దు, నువ్వేమంటావు పాయసం పెట్టమంటావా అంటే ఇప్పుడు పిల్లలు కదా వాళ్ళ ఆలోచనలో ఉండిపోతారు, లేదు పాయసం కాదు హల్వా పెట్టండి. సో వాళ్ళు ఇలా వాదిస్తున్నప్పటికీ మొత్తం ఇమాజినరీగా ఏదో ఒకటి ఇలా పెడదాం అలా పెడదాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఆ రైస్ పెట్టాలా ఈ రైస్ పెట్టాలా, ఆలోచించి అలా వింటూ వాళ్ళు పడుకుంటారు. సో మొత్తం మీద ఇంకా సుధామ వాళ్ళ భార్య భరించలేక ఇంకెన్నాళ్ళు నేను పిల్లలకి ఇలా అలా చెప్పాలి, మొత్తం మీద అంటే నేనేది రచించి చెప్పట్లేదు, ఏదైతే నేను చదివాను వినాను, డిఫరెంట్ ఆచార్యస్ ఒక కమెంటరీ అంటే ఎంతలాగా ఆకలంటే ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ తాలూకా చీర కొంగని అలా వాళ్ళు నవలించేవారనమాట, అంతలాగా ఆకలిగా ఉండేవారు. చివరికి ఇంకా ఆవిడ అనేసిందనమాట, మీరు ఒక్కసారి వెళ్ళి కృష్ణుడికి అడగండి అని. మొత్తం మీద ఇంకా సుధామ వాళ్ళ భార్య చాలా ఇంటెలిజెంట్, సుధామాని చాలా మంచిగా ఒప్పించింది. ఆవిడ ఒక మాట అనింది సుధామతోని, తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఇవ్వవలసింది 4 థింగ్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ 4 థింగ్స్ ఏంటంటే ఫుడ్, ఒక తల్లిదండ్రులు ఒక బాధ్యత ఏంటంటే భోజనం, అది వాళ్ళ బాధ్యత, పిల్లలకి భోజనం పెట్టాలి, ఫుడ్. ఇంకొకటి షెల్టర్ అంటే ఒక ఆశ్రయ, ఎక్కడైతే ఉండడానికైనా ఫుడ్, షెల్టర్, క్లాత్ బట్టలు, కనీసం కప్పడానికైనా బట్టలు పెట్టాలి. అండ్ 4th థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర మంచి రోల్ మోడల్గా ఉండాలి. అంటే వాళ్ళే సరిగ్గా ప్రవర్తన లేకపోతే పిల్లలు ఏం నేర్చుకుంటారు? సో కనీసం ఆ 4 థింగ్స్ మనం పెద్ద లగ్జరీ ఏమి ఇవ్వలేకపోయినా ఫుడ్, రోటీ, కపడా, మకాన్, బట్టలు, తినడానికి ఒక ఆశ్రయం, ఒక మంచి ప్రవర్తన, మంచి మాటలు వాళ్ళకి నేర్పించడము. సో మనం ఆ మాత్రం ఇవ్వలేకపోతే ఎలా అవుతుంది, మీరు వెళ్ళండి అని. సో ఇక్కడ మొత్తం మీద ఏంటంటే రిపీటెడ్గా ఇక్కడ శ్లోక నంబర్ 12 and 13 when his wife was repeatedly telling him, మళ్ళీ చెప్పినప్పటికీ నేను అనుకున్నారు సరే అయితే వెళ్తాను, కాకపోతే ఒకటి నేను ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలి, ఏదైనా అంటే నేను కృష్ణుడికైనా ఎల్డర్ కదా, వయసులో కూడా నేను పెద్ద అయినా అలా అయినా కృష్ణుడిని చూడడానికి ఎన్ని సంవత్సరాల తర్వాత మేము కలుస్తున్నాము, ఏమి తీసుకువెళ్ళకపోతే బాగుండదు, ఏం తీసుకువెళ్ళాలి అంటే ఇప్పుడు అతను గొప్పగా అడుగుతున్నాడు, ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు వాళ్ళ భార్య అయితే సరే నేను ఏదోటి ఆలోచించి ఇస్తాను అని. సో ఇది కూడా చాలా మంచి
గుణపాఠం. ఎప్పుడైతే మనం కూడా కృష్ణుడిని దర్శనం చేయడానికి వచ్చినప్పుడు టెంపుల్లో ఎప్పుడు ఖాళీ చేతితో వెళ్ళకూడదు. అదొక ఎటికేట్ అనమాట. ఎప్పుడు ఏదైనా మేబీ పువ్వులైనా ఒక అరటిపండైనా ఏమి అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం దారిలో మనం సండే ప్రోగ్రామ్కి వచ్చినప్పటికైనా మన ఇంట్లో ఏమున్నా కూడా ఒక ఫ్రిడ్జ్ నుంచి ఒక్క మామిడికాయ ఏముంటే మనకి ఒక్కసారి ఆ హ్యాండ్లో పట్టుకొని రావాలి. ఖాళీ చేతులు ఎప్పుడు మన టెంపుల్కి రాకూడదు అనమాట. అండ్ దాని వెనక ఫిలాసఫీ ఏంటంటే మనము ఆ ఒక భావం, నేను కృష్ణుడిని చూడడానికి వెళ్తున్నాను, ఇగో కృష్ణుడి కోసం ఇది తీసుకొని వెళ్తున్నామని ఆ భావంతో వెళ్తే మనం మొత్తం జర్నీ మనకి పవిత్రం చేస్తుంది. ప్రతి అడుగు ఆ భావంతోని మనం బయటికి పెడితే మనము 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసే ఫలితం మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ భావంతో నేను కృష్ణుని చూడడానికి వెళ్తున్నాను, కృష్ణుని కోసం ఇది తీసుకొని వెళ్తున్నాను. సో మొత్తం మీద సుధామ ఇలా చెప్పాడు, ఏదైనా తీసుకొని వెళ్ళాలి, ఖాళీ చేతులతో మనము వెళ్ళకూడదు. అప్పుడు వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళ దగ్గర ఏం లేదు ఇంట్లో. సో పక్కింట్లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగానే ఈ మధ్యకాలంలో తెలియదు కానీ నాకు చిన్నప్పుడు గుర్తుంది, నేబర్స్ అంటే ఒకసారి ఏమైనా హఠాత్తుగా ఇంట్లో అయిపోతే వెంటనే పక్కింటికి వెళ్తారు, అదే పంచదార ఏమైనా ఉందా. ఇప్పుడు అందరు చాలా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు బ్లింకిట్, బిగ్ బజార్ అన్నీ చాలా ఈజీగా అయిపోయింది, వెంటనే మనం ఆర్డర్ చేయొచ్చు. ఆ రోజులు అలా కాదు, ఇంకా మర్చిపోతే అప్పటికప్పుడు ఏదో గ్యాస్ మీద పెడితే పక్కింటికి వెళ్ళిపోయి కొంచెం షుగర్ ఇవ్వండి అని అడిగేస్తారు. సో కానీ సుధామ వాళ్ళ భార్యకి ఎవరిస్తారు, ఎందుకంటే వాళ్ళు రోజు అడుగుతారు కదా. సో ఎవరు ఇవ్వరు. అలా అయినా మనం ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక 2 స్పూన్స్ షుగర్ ఇవ్వండి అని అడగొచ్చు, కానీ ఒక 5 kgs షుగర్ ఇవ్వండి అని అడగలేము కదా. సో ఇవిడేంటే అటుకులు అడిగినా కూడా ఒక 1 kg అటుకులు ఇవ్వండి అని అడగలేదు కదా. ఆ కొంచెం ఏదైనా అటుకులు ఇవ్వండి, ఇంట్లో ఏదో నైవేద్యం పెట్టాలంటే అందరూ కొంచెం. సో 4 ఇంటికి వెళ్ళిపోతే 4 ఏమంటారు పిడికలు, ఒక 4 పిడికలు అందరూ కొంచెం ఇచ్చారనమాట. సో మీకు అర్థమవుతే యాక్చువల్గా గ్రోసరీ కూడా డిఫరెంట్ షాప్ నుంచి మీరు అటుకులు తీస్తే దాని కలర్ కొంచెం వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 హౌసెస్ నుంచి మిక్స్ చేశారు కదా, డిఫరెంట్ కలర్గా ఉన్నాయన్నమాట అటుకులు. ఓకే, ఇప్పుడు ఈ అటుకులకి ఎలా ఇవ్వాలి, ఏదైనా బాక్స్ ఏదో కావాలి కదా, వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. సో చిరిగిపోయిన సారీ ఇంకొక ముక్క ఇలా అలా ఒక 4 ముక్కలు ఉంటే దాన్ని ఏదో కట్టేసి దాంట్లో అటుకులు కట్టేసి ముడిలాగా మూట కట్టేసి సుధామాకి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు సుధామ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తను చాలా వీక్ అనమాట, బాడీలో నరాలు కూడా కనిపించేస్తున్నాయి అనమాట. తను ఎన్నాళ్ళ నుంచి భోజనం చేయలేదన్నమాట. తను చాలా వీక్గా, కాళ్ళకి చప్పలు కూడా లేదనమాట, తల మీద ఏది కట్టడానికి లేదు, ఏదో ఒక చిరిగిపోయిన చిన్న బట్ట వేసుకున్నాడు ఉత్తరీగానే, ఏదో ఒకటి కింద కట్టుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, ఒక మూటతో ఏదైతే అటుకులు ఇచ్చింది వాళ్ళ భార్య దాన్ని ఎలా కట్టుకున్నాడు అనమాట. కట్టుకుని ఆయన ఇంకా మొదలుపెట్టారనమాట, బయలుదేరాడనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోతాము. సో మెల్లమెల్లగా ఈ బ్రాహ్మణుడు ద్వారకా వైపు వాక్ చేస్తున్నాడు. ఇక్కడ శ్లోక నెంబర్ 15లో అంటారు, తను ఇలా వెళ్ళిపోతూ ఉంటే తను ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే కృష్ణుడు నన్ను చూసి ఏమంటాడో, ఎన్నాళ్ళకి కలుస్తున్నాము, తను ఎలా ఉన్నాడో, నన్ను చూసి ఏం ఆలోచిస్తాడో, అసలు నేను అతన్ని చూడగలుగుతానా, తను చాలా బిజీగా ఉంటాడు కదా, తను ఒక గొప్ప రాజు, నాతో మాట్లాడతాడో లేడో, అలా ఏదేదేదేదో ఆలోచిస్తున్నాడు అనమాట. ఇది నేను చదువుతూ ఉంటే నాకు వెంటనే అక్రూరు గుర్తొచ్చాడు. ఎప్పుడైతే కంస అక్రూర్ని పంపిస్తారు, వృందావన్కి వెళ్ళు, కృష్ణని మథురకి తీసుకురా, తను కూడా అలానే ఆలోచించి యాక్చువల్గా మథుర నుంచి వృందావను ఒక 30 నిమిషాలు కూడా పడదు. మనందరికీ అలవాటే కదా, మనం వెళ్తున్నాము మథురా స్టేషన్ నుంచి వృందావన్, మహా అయితే ట్రాఫిక్ ఉంటే 25-30 మినిట్స్, అంతకన్నా ఎక్కువ పడదు. కానీ అక్రూరుడు పొద్దున బయలుదేరితే సాయంత్రంకి చేరాడు. ఎవరైనా అడగొచ్చు, పోనీ నడిచి వెళ్ళినా కూడా ఇంతసేపు పడదు, 1 గంటలో వెళ్ళిపోతాం మనము. ఇంతసేపు ఎందుకంటే తను ఆలోచిస్తున్నాడు, కృష్ణ నన్ను చూసి ఏమంటాడో, అంకల్ అక్రూరా అని అంటాడా, అలా పిలుస్తాడా, ఎలా పిలుస్తాడు, నన్ను చూసి నవ్వుతాడా, అసలు నాతో మాట్లాడతాడా అని ఎన్నెన్నో ఆలోచిస్తూ రాంగ్ దారికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రథం వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ కాదు ఇలా వెళ్ళాలి కదా అని ఏదేదో ఆలోచిస్తున్నాడు. అలానే ఈ సుధామ కూడా ఏదేదో ఆలోచిస్తున్నాడు, తను నన్ను చూస్తాడా, నన్ను గుర్తుపెట్టుకుంటాడో లేదో, మర్చిపోయి ఉంటాడు, ఎప్పుడో గురుకుల్లో కలిసి చదివాం కదా చాలా నాలే అని ఏదేదేదో ఆలోచించి తను ఏంటంటే అలా 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 వాక్ చేస్తున్నాడు. కొందరు అంటారు 7 days అయింది, కొందరు అంటారు వాకింగ్ చేసి తను ద్వారక దాటేశాడనమాట, ఏదో వేరే దారి తీసేసుకున్నాడు. అప్పుడు ఎవరికో అడిగితే ద్వారక ఎక్కడంటే, ద్వారక నాది వెనకే వెళ్ళిపోయింది ద్వారక అంటే, అప్పుడు తను ఇంకా అవునా మళ్ళీ నేను వెనక వెళ్ళాలా అని. సో ఇక్కడ ఒకటి,
తను సెల్ఫ్ అబ్జార్ప్షన్లో లేడు, తను కృష్ణుడు అబ్జార్ప్షన్లో ఉన్నాడు. దానిలో కొంచెం తేడా ఉంది. కృష్ణుడు సంబంధించి మాట ఆలోచిస్తున్నాడు. కృష్ణుడు నన్ను ఏం చెప్తాడు, కృష్ణుడు నన్ను స్వీకరిస్తాడా, కృష్ణుడు నన్ను గుర్తుపెడతాడా, నేను ఒక పేదవాడు, నాలో ఏం గుణాలు లేదు. సో ఇక్కడ ఒక ఫైన్ బ్యాలెన్స్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి హ్యూమిలిటీ ఉండాలి, వినయం ఉండాలి, అట్ ద సేమ్ టైం వినయంతో సేవ చేసేయడం మానేయకూడదు. కొందరు ఏంటంటే ఏదైనా సేవ చేస్తే నేనేం చేయలేను, నాకేమీ రాదు అంటే ఆ భావం మంచిదే, అందుకోసం నేను ఈ సేవ చేయను, ఇంకెవరికైనా చెప్పండి అని కాదు. ఆ భావం ఉండకూడదు. అంటే దాంట్లో కొంచెం ఒక చిన్న లైన్ ఉందన్నమాట. హంబల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఉండాలి. లైక్ ప్రహ్లాద్ మహారాజ్, ఆయనకి దేవతలు అన్నారు, ఇప్పుడు నరసింహస్వామిని ఎవరు ఊరుకో అంటే నరసింహస్వామిని శాంతింప చేయలేకపోతున్నారు ప్రహ్లాద్, నువ్వే చెయ్యాలి అంటే ప్రహ్లాద్ ఏమన్నాడు, నేను ఒక ఉగ్రజాతికి చేరినవాడు, నాలో ఏం గుణాలు ఉన్నాయి, కానీ మీరు చెప్తున్నారు కనుక చేస్తాను. సో ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. హంబల్ కానీ సేవ చేస్తాను, నేను చెయ్యలేను, నాలో క్వాలిఫికేషన్ లేదు, కానీ మీ ఒక దయ ఉంటే నేను చేసేయగలుగుతాను. అది డివోటీ ఒక ఆలోచన. లేదు నేను చెయ్యలేను అని ఆ సేవ చేయడం మానేస్తే అది ఎస్కేపిజం, అది హ్యూమిలిటీ కాదు. లేదు తన గురించి తను ఆలోచిస్తూ నేను సరిగ్గా చేయకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో, నన్ను విమర్శిస్తారేమో, నాకు అవమానం జరిగిపోతుందేమో, ఇది నేను సరిగ్గా చేయలేకపోతే, దట్ ఈస్ సెల్ఫ్ అబ్జర్ప్షన్, అది హ్యూమిలిటీ కాదు. దానిలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ హ్యూమిలిటీలో తేడా ఉంది. కొన్ని ఏంటంటే కావాలని మనం ఒక గర్వం గురించి ఆ సేవని మానేస్తాం. నిజంగా హ్యూమిలిటీ ఉంటే నాకు రాదు, కానీ గురువుల కృప వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చేస్తాను, ఆ ఒక భావంతో ముందుకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అక్రూర, తను కూడా మనసులో అనుకున్నాడు, యాక్చువల్గా నేను క్వాలిఫైడ్ కాను, కానీ కూడా నాకు ఈ అవకాశం వచ్చింది, అండ్ వెంటనే ఆయన గ్రేట్ఫుల్ కూడా. కానీ కంస పోనీ తనలో ఎన్ని చెడు గుణాలు ఉన్నా కూడా తన వల్ల నాకు ఈరోజు కృష్ణుని చూసే అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని నేను వినియోగించాలి. తను కంసుని చెప్పలేదు నేను అన్క్వాలిఫైడ్ కదా, దయచేసి మీరు ఇంకెవరికైనా పంపించేయండి అని. లేదు, నేను అన్క్వాలిఫైడ్ కానీ నేను ఈ సేవని చేస్తున్నాను. సో ఆ భావం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరు పెట్టి చెప్పను, కానీ ఇది ఒక మనకు అది ఒక అలవాటు అయిపోతుంది, లేజినెస్. నాకు మన ప్రభుజీ చాలాసారి ఒక జోక్ చెప్తూ ఉంటారు కదా, ఒక శిష్యుడు గురించి. ఇద్దరు శిష్యులకి వాళ్ళ గురుగారు చెప్తారు కదా, బాబు కొంచెం కిచిడి వంట చేసి పెట్టండి అంటే, మేమా కిచడియా, పవిత్రమైన గురుగారు మీకోసం మాకు చెడు చేతులతో కిచిడి తయారు చేయడం ఏంటి, మేము ఎంత పాపిష్టులు, మేమేం చేయగలుగుతాము అంటే, అప్పుడు గురుగారే కిచిడి తయారు చేసేసి మొత్తం మీద పోన్లే దానికి కూరగాయలు తేయండి, మేమా కూరగాయల, మాకు బుద్ధి లేని వాళ్ళు, మేము వెధవలు, మేమేం తెస్తాం మీకోసం కూరగాయలు, మాకేం తెలుసు ఏం కూరగాయలు తీసుకురావాలి అంటే, వాళ్ళు గురుగారే కూరగాయలు తెచ్చేసి మొత్తం కిచిడి తయారు చేసేసి పోన్లే విస్త్రాకులు తేయండి తిందామంటే, మేమా విస్త్రాకులు, మా చేతితో టచ్ చేసిన ఆ విస్త్రాకుల్లో మీలాంటి గొప్ప వాళ్ళు తినడం ఏంటి ఇచ్చి అని అనేసరికి, పోలే గురుగారే విస్త్రకాలు తెచ్చినప్పటికి పోలే వచ్చి భోజనం చేయండి అంటే, గురుగారు 3 సార్లు మీరు చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు వింటాం గురుగారు, వింటాం గురుగారు, వింటాం, తప్పకుండా మేము ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందే అంటే. అలా కొంతమంది అంటే అవుట్వర్డ్గా చాలా వినయంగా చూపిస్తారు, కానీ ఇన్వర్డ్గా ఏంటంటే ఈ సేవ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని అంటే, బాబు నువ్వు కొంచెం కలెక్షన్ నేనా, నాకేమీ రాదు, ఎలా కలెక్షన్ చేయాలి బాబు ఈ సేవ నేనా, ఇదంతా షాపింగా, నాకేమీ తెలియదు ఏం కొనాలి, అది రాంగ్ యాటిట్యూడ్. వినయంగా ఉండొచ్చు కానీ నాకు రాదు, మీరు చెప్పండి ఎలా చేయాలి చేస్తాను, ఆ సేవ ఒక ఇది ఉండాలన్నమాట. సో ఇతను చాలా వినయంగా ఉన్నారు, కానీ అలా అయినా వెళ్ళిపోదాం వెనకాని కాదు, తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఇంకా ద్వారక దాటిపోయాడు, ఇంకా తన మనసులో అనుకున్నాడు, అమ్మో బాబు ఈ రోజుకి ఇంకా నడవలేను, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పుతూ, కృష్ణ నేను చాలా ఆతురతతో నిన్ను చూడడానికి నేను వచ్చాను, దయచేసి నువ్వు నా ఒక భావాన్ని స్వీకరిస్తావే
ఏమో నిన్ను చూడడానికి అవకాశం ఇస్తా అని కోరుకుంటున్నాను అని చెప్తూ పడుకుంటారు. ఎప్పుడైతే పడుకుంటారో కృష్ణ ఏం చేస్తారు, ఆయన యోగమాయ వల్ల ఆయనకి ద్వారకా ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరిచి చూస్తారో పొద్దున అయ్యేసరికి అందరూ జై ద్వారకాధీష్ భగవానికి జై. సో ఇదేంటి ఇక్కడ ఎక్కడ చూసినా అందరూ ద్వారకాధీష్ 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 అంటున్నాను, నేను ఎక్కడికి వచ్చేసానని వెంటనే ఎవరికి అడుగుతారు, అయ్యా బాబు ఇది ఏంటి ఈ నగరం ఏంటి అంటే, బాబు ఏంటి అలా అడుగుతున్నావు, ఇది ద్వారకా, నేను ద్వారకాకు వచ్చేసాను అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము. సో ఈ సుధామ బ్రాహ్మణ్ ఏంటంటే చాలా గేట్వేస్ పాస్ అయ్యాడనమాట. సో మామూలుగా మనము ఈ లోక కథలు లేదంటే కొన్ని సుధామకృష్ణ డ్రామాలు మూవీలు చూసినప్పటికీ ఏం చూపిస్తారంటే, ఆ ద్వారపాలకులు ఆపారు సుధామాని, తన్ని విమర్శించారు, వెటకారంతో తన మీద నవ్వారు, తన్ని తోసేశాడు, ఏదేదో చెప్తారు, చివరికి తను ప్రార్థించారు. కానీ ఇక్కడ భాగవతంలో అంటున్నారు అలా ఏమీ లేదు. ఎందుకంటే కృష్ణుడు నమో బ్రాహ్మణే దేవాయ, ఆయన ఒక ద్వారకాపురిలో బ్రాహ్మణులందరికీ ఎంత సన్మానం జరిగేది, ఏ బ్రాహ్మణులకి అలా తోసే ప్రసక్తే లేదు. ఎందుకంటే కృష్ణుడు ఒక రాజ్యంలోనే ఆవులకి, బ్రాహ్మణులకి, వృద్ధులకి, పిల్లలకి, స్త్రీలకి చాలా గౌరవం ఇచ్చేవారనమాట. సో వీళ్ళకి అలవాటే, చాలామంది బ్రాహ్మణులు వస్తూనే ఉంటారు కృష్ణ దర్శనం కోసం అనమాట. సో ఎవరు సుధామాని తొయ్యలేదు, తన్ని ఎవరు విమర్శించలేదు, తను హ్యాపీగా అలా వాక్ చేసినప్పటికైనా ఊరికే అడుగుతున్నాడు, ఎలానండి, ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడ రాజమహల్ ఎక్కడ అంటే, ఇక్కడ అంటున్నారు 3 గేట్వేస్ పాస్ అయ్యి ఇలా వెళ్తున్నాడు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన కృష్ణుడికి పిలిచే ముద్దు పేరు అక్కడ ఎవరికి అర్థం అవ్వట్లేదు అనమాట. సో అతను అడుగుతున్నాడు అనమాట, అంటే కృష్ణుడు కాన్హా లాలా అతను ఏ పేరుతో అంటారు కదా, ఆ కృష్ణుడు ఎక్కడ ఉంటారండి అంటే, వీళ్ళంటనే ఏమన్నారు అంటే, అదేనండి అతను ఉంటాడు కదా కాన్హా, కన్నయ్య, కృష్ణ అంటే, ఇప్పుడు వీళ్ళంటనే అంటారు, అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈ లోపల భవనాల్లో ఎవరు ఉంటారంటే, ఎవరైతే అనంత శ్రీ విభూతి కలిగిన వాళ్ళు, రాజరాజుడు, చక్రవర్తి మహారాజ, రాజాదిరాజ, ద్వారకాధీశ్ శ్రీకృష్ణచంద్ర భగవాన్ గురించి మాట్లాడుతున్నారా? వెంటనే సుధామ ఇంతమంది కాదండి, ఆ చివరిలో పేరు చెప్పారు కదా, తనే నా ఫ్రెండ్ అండి, మిగిలిన వాళ్ళు నాకు తెలియదండి ఎవరు వాళ్ళు. అయితే వీళ్ళు తల కొట్టుకొని అతని పేరేనండి, అవునండి నాకు తెలియదు, ఒక్కటే నాకు అర్థమైంది, చివరిలో చెప్పారు కదా కృష్ణ, నా ఫ్రెండ్ అండి, మేమిద్దరు ఒకేసారి చదువుకున్నాం. అయితే సరేనండి మీరు లోపలికి వెళ్ళిపోండి, అక్కడే ఆయన ఉంటారంటే, ఆయన లోపలికి వెళ్ళేసరికి ఆ ద్వారకాలో 16,108 భవనాలు ఉన్నాయి కదా. ఆయన వెంటనే ఒక ద్వారపాలకుడికి అడిగేసి, అంటే మనకి ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్లో క్వార్టర్ నెంబర్స్ ఉంటాయి కదా, అలా ఆయన క్వార్టర్ నెంబర్ ఏంటంటే, క్వార్టర్ నెంబర్ కాదండి ఆయన అన్నిట్లో ఆయనే ఉంటారంటే, అవునండి ఇంతమంది అంటే ఎక్కడ ఉంటారంటే, అన్ని చోట్ల ఆయనే ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళండి అంటే, నంబర్ అక్కడ లేదంటే ఏ నెంబర్లో ఆయన ఉంటారు, నంబర్ ఏం లేదండి మీరు వెళ్ళండి అని. అప్పుడు ముద్ద మీద ఇంత గేట్స్ పాస్ అయ్యి చివరికైనా అడుగు వేసినప్పటికీ రుక్మిణి దేవి ఒక భవనం కనిపించింది. వెంటనే అక్కడ వాళ్ళు అలౌ చేస్తున్నారు లోపల వెళ్ళడానికి, కానీ సెక్యూరిటీ అనేసరికి ఉంటుంది కదా, అంటే ఎందుకు వచ్చారు, ఎవరిని కలుస్తారు, ఏంటి విషయం. అప్పుడు వెంటనే ఆ ద్వారపాలకులు చెప్పండి ఎవరు కావాలంటే, అదేనండి కృష్ణుడు అంటే, ఉన్నారంటే ఉన్నారు, కాకపోతే ఆయన ఒకసారి ఆయన ఇన్ఫార్మ్ చేయాలి కదా, మీరెవరు, మీ పేరు అన్నీ చెప్తే మేము లోపలికి వెళ్ళి అడుగుతాం, ఆయన తింటున్నారా పడుకుంటున్నారా ఏంటి వెళ్ళి చూడాలి కదా. అప్పుడు వెంటనే ఆయన నా పేరు సుధామ అండి అని చెప్పినప్పటికీ వీళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పటికీ ఏంటంటే కృష్ణుడు ఎంత బిజీగా ఉన్నారనమాట, ఎందుకంటే అక్కడ రుక్మిణీదేవి ఉన్నారు, ఇంకా మిగిలిన రాణీలు ఉన్నారు, వాళ్ళందరూ కృష్ణుడికి ఏంటంటారు ఆర్నమెంట్స్ పెడుతున్నారనమాట, అలంకరిస్తున్నారు. ఎవరో ఏదో కాళ్ళకి పట్టీలు పెడుతున్నారు, ఎవరో ఇక్కడ ఏదైనా పెడుతున్నారు, అలా వాళ్ళ ఊరికే ఏదో కాలక్షేపం ముచ్చట్లు మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, చాలా మంచి పరివేశం అనమాట. వెంటనే ఇతను లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళేసరికి కృష్ణుడికి అంటున్నారు అనమాట, మహారాజ్ ఇలా నేను మిమ్మల్ని ఆక్షేపం డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ బయట ఎవరో ఒక బ్రాహ్మణ్ వచ్చారనమాట. కృష్ణుడు వింటున్నారా, కానీ ఆ బ్రాహ్మణుడు చూడడానికి నిరుపేదుడు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు, చేతిలో ఒక కర్ర ఉంది, చాలా సన్నంగా ఉన్నాడు, నరాలు కనిపిస్తున్నాయి, తల మీద ఏమీ లేదు, ఒక పగడి అయినా ఏదైనా, అండ్ కాలికి చప్పలు కూడా లేదు. కాకపోతే తను మీ సఖా అని అంటున్నాడు, మీరిద్దరు ఏదో కలిసి చదివారంటున్నాడు. అప్పుడు కృష్ణుడు నన్ను పేరేమన్నారు, ఆ పేరు ఏదో చెప్పారు, ఏదో పేరు సుధామ. ఎప్పుడైతే ఆ సుధామ వర్డ్ చెప్పినప్పటికైనా కృష్ణుడు
కృష్ణుడు ఏమన్నావు నువ్వు, సుధామ వచ్చాడా? అప్పుడు వెంటనే చేతులు ఏముంటే అన్నీ పడేశారు. అప్పుడు ఆయన పరిగెత్తి వెళ్ళారన్నమాట. సుధామ వచ్చాడా, తనెందుకు అంతసేపు బయటికి నిలబడాలని ఆయన వెంటనే పరిగెత్తారు. ఆ లోపల ఈ రాణిలందరూ ఆశ్చర్యపోతున్నారనమాట. అంటే చాలామంది బ్రాహ్మణులు వస్తారనుకోండి, అందరికీ ప్రేమిస్తారు, సత్కరిస్తారు, కానీ ఇంత పిచ్చిగానా? అంటే కృష్ణుడు పరిగెత్తు ఉంటే ఆ ద్వారపాలకులు పరిగెత్తున్నారు, రాణిలు పరిగెత్తున్నారు, వెనక ఉద్ధవ్ పరిగెత్తున్నారు, ఆ చుట్టుపక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తారు. అంటే ఏదైనా అయ్యిందా, జరిగిపోయిందా, ఏమైనా అయ్యిందా, ఎందుకు పరుగుతున్నారు? మొత్తం మీద పరిగెత్తి సుధామాని తీసుకుని కవగలించేశారనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ కృష్ణుడు తన్ని చూసి ఏడ్చేస్తున్నారనమాట. అండ్ కృష్ణుడు ఏడుస్తే ఆ భక్తులందరూ ఏడుస్తారు కదా, అప్పుడు ఉద్ధవ్ ఏడుస్తున్నాడు, రాణిలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు విషయం ఏంటి, కానీ కృష్ణుడు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీళ్ళందరూ అలానే ఉండిపోయారనమాట. అండ్ కృష్ణ అండ్ సుధామ ఇద్దరు ఒకరిని ఒకరు కవగలించి ఉన్నారు గట్టిగా అనమాట. అయితే వైష్ణవ ఆచార్యులు అంటారు, చివరికి అసలు వాళ్ళు ఒకరిని ఒకరు వదలరు, అంత ఆసక్తిగా ఉన్నారు. కానీ కృష్ణుడే అనుకున్నారు తన్ని వదిలేస్తే మంచిది, ఎందుకంటే నరాలు కనిపించేస్తున్నాయి అన్నమాట. అంటే అంత మెత్తగా ఉన్న శరీరము నేను ఇలా గట్టిగా పట్టుకుంటూ ఉంటే తనకేమైనా అయిపోతుందని కృష్ణుడు అనుకున్నాడు. ఆ లోపల సుధామ మనసులో అనుకుంటున్నాడు అనమాట, అంటే నా బాడీ మీద ఫ్లెష్ ఏం లేదు, అన్ని ఎముకలు బోన్సే, కృష్ణుడిది శరీరం చాలా వెన్నలాగా ఉంది, నా ఎముకలు ఏమైనా తన్ని కొట్టుకుంటున్నాయేమో అని తను వదిలేశారనమాట. అయితే ఒకరొకరి గురించి ఆలోచిస్తున్నారనమాట. వెంటనే ఒకరిని ఒకరు వదిలేసి అప్పుడు వెంటనే కృష్ణ ఆయన చేత పట్టుకొని ఆయనకి లోపల తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోతాము. మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయి కూర్చోపెట్టినప్పుడు ఇక్కడ అంటున్నారు, కృష్ణుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సుధామాకి ఫస్ట్ అభిషేకం అనమాట, కాళ్ళకి పాదాభిషేకం చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ వైష్ణవాచార్యులు అంటున్నారు ఆ పాదాభిషేకం కూడా చాలా వింతగా ఉంది. ఓన్లీ ఆ రోజ్ వాటరే కాదు, వేడివేడి నీళ్ళు కూడా పడుతుందన్నమాట. సో ఆ వేడివేడి నీళ్ళు ఏంటంటే ఆయన కళ్ళశ్రువులు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సుధామాతాలు ఒక పాదపద్మాలు పట్టుకున్నారు కృష్ణుడు, అంటే భక్తుడు కనుక పాదపద్మాలు అనే పదాన్ని వాడుతున్నాను, ఎప్పుడైతే ఆ పాదాలని పట్టుకున్నాడు కృష్ణుడు, ఆయనకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పాదాలకి ఎన్నో ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయన్నమాట. సో ఆయన చెప్పలేదు కదా, ఎప్పుడో నుంచి నడిచి వచ్చారు. సో కృష్ణుడు ఏడుస్తూ ఒక్కొక్క ముళ్ళు అలా తీస్తున్నారనమాట. తీసేసి అలా ఆయనకి వాటర్తోని మళ్ళీ దాని మీద చందన వేసుకొని అలా ఆయనకి పాదాభిషేకం చేసుకుంటున్నారనమాట. తర్వాత ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, అయితే చాలామంది భక్తులు కృష్ణుని కలవడానికి వచ్చి ఉంటారు, ప్రత్యేకంగా సుధామాకి ఎందుకు అంత ప్రేమ చూపించారు, అంత పాదాభిషేకం చేసేసి ఆయన మంచం మీద కూర్చోబెట్టి ఆయన అంతర్భవన్లో తీసుకెళ్ళిపోయి అక్కడ రుక్మిణీదేవి సుధామాకి ఫ్యాన్ చేస్తూ ఇంతలాగా సుధామ ఏం చేశారు? సో వైష్ణవ ఆచార్యులు అంటారు, ఇంతలాగా సుధామ ఏం చేశారంటే, చాలామంది భక్తులు వస్తారు కృష్ణుడి దగ్గరికి, కాకపోతే వాళ్ళకి అనేక వాంఛాలు ఉండొచ్చు, ఎవరికైనా ఆవులు కావాలి, లేదంటే ధనం కావాలి, ఏదేదో కావాలి. కానీ సుధామ ఎటువంటి ఆసక్తితో రాలేదు. తను కృష్ణుడిని ప్రేమిస్తున్నాడు. అండ్ తన ఒక స్వభావం ఏంటంటే కృష్ణుడు తనని ఎలా ఉంచినా తను అలా ఉండిపోయాడు, తను సహించాడు. అలాంటి భక్తుడు కృష్ణుడికి చాలా ఇష్టం. బ్రహ్మస్తుతిలో నేను సరదాగా ఎప్పుడు ఒక శ్లోకం చెప్పేవాను కదా, తత్తేను కంప సుసమీక్షమాను. అలాంటి భక్తుడు భగవంతుడికి చాలా ఇష్టం. అంటే మనకు ఎవరైనా ఇబ్బంది పెడితే మనం ఇంటెలిజెన్స్తో వాళ్ళకి వెనక మాట్లాడేయచ్చు, ఏదైనా వాళ్ళకి దబాయించేయచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఆ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా సహించేస్తాం, సరే ఏం పర్వాలేదు, అప్పుడు మనం కృష్ణుడికి ప్రియపాత్రులుగా అవుతామన్నమాట. టాలరెన్స్, తితిక్షవ, కరుణిక, అది గుణాలు. భాగవతంలో అంటారు అది మంచి భక్తుల తాలూకా గుణాలు. వాళ్ళు ఎప్పుడు సహిష్ణుగా ఉంటారు, సహిస్తూ భరిస్తూ ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఒక సహనాన్ని కోల్పోరు. అందు గురించి ఒక్కొక్కసారి సాధువులు అంటారు కదా, ఒక మార్బుల్ టైలు ఆ మార్బుల్ విగ్రహంతో ఉన్న మార్బుల్తో మాట్లాడుతూ, అదేంటి నువ్వొక మార్బుల్ రాయిని, పాలరాయి, నేను కూడా ఒక పాలరాయిని, నా మీద అందరు కాలేస్తున్నారు, నిన్ను అందరూ పూజిస్తున్నారు. తేడా ఏంటంటే ఆ కింద ఉన్న పాలరాయి అది భరించలేదు, టాలరేట్ చేయలేదు, స్ట్రైట్గా దాన్ని ఫిక్స్ చేసేసారు. ఆ పాలరాయి భరించి తన్ని కొట్టినా కూడా ఒక మంచి విగ్రహ రూపంలో తయారైంది కనుక అందరూ
పూజిస్తున్నారు. సో వ్యత్యాసం ఏంటంటే సహనం. ఎప్పుడైతే మనం సహిస్తామో, ఎలా అయితే ఒక శిల్పి ఒక రాయిని మంచి విగ్రహంగా తయారు చేస్తుంది, మనం కూడా ఒక మంచి భక్తుడుగా పెరుగుతాము, భక్తుడుగా తయారవుతాము. సో ఆ ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి కృష్ణుడికి, గురువుకి అండ్ సిచ్యువేషన్స్కి, మన ఒక మంచి భక్తుడుగా మలచడానికి అనమాట. సో ఇక్కడ సుధామ ఎంత సహించాడు, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టినా కూడా ఎప్పుడు ఇదేంటి నా కృష్ణుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంచారని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అతను ఎప్పుడు ఏం పర్వాలేదని కృష్ణ భజనలో ఉండేవారనమాట. సో మొత్తం మీద రుక్మిణీదేవి ఆశ్చర్యంగా చూస్తుందన్నమాట. అదేంటి ఇంతలాగా తనకి, ఎందుకంటే భగవంతుడు ఆయన ఒక ఉత్తరితోనే వస్త్రాలతోనే సుధామ ఒక ఫీట్ క్లీన్ చేయడం అనమాట. సో అప్పుడు భార్యాభర్తల మధ్యన ఒకటి ఉంటుంది, సైలెంట్ లాంగ్వేజ్ కదా. కొన్నిసార్లు అంటే నాకు చిన్నప్పుడు మన నిమ్మాయి గిఫ్ట్ షాప్లో ఒక్కొక్కసారి సేవ అందించినప్పుడు నాకు చెప్పేవాడు. అంటే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే, అమ్మ ఎప్పుడైనా గిఫ్ట్ షాప్లోని ప్రభుజీస్ వస్తారనుకోండి, వాళ్ళకి కన్విన్స్ చేయడానికి మనం టైం వేస్ట్ చేయొద్దు ఏదైనా కొనమని. ఎందుకంటే నేను ఎంత కన్విన్స్ చేసినా కూడా మాతాజీ వచ్చి ఒక్కసారి ఇలా చూసినప్పటికీ వెళ్ళిపోతారు ప్రభుజీ చుప్చాపగానే. అందుకోసం నాకు ఒకటే అర్థమైంది, మాతాజీలకే కన్విన్స్ చేయాలి, ప్రభుజీలు కన్విన్స్ చేసిన వేస్ట్, వాళ్ళు ఏమీ కొనరు అని. సో భార్యాభర్తల మధ్యన ఒక సైలెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఏమీ మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ వైఫ్ చూస్తేనే ఆ చూపుతోనే తనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరగవచ్చు అని. తను ముందే అన్నీ ఊహించేస్తాడు. అంటే ఈ చూపు అంటే దాని అర్థం ఏంటి, ఆ చూపు అంటే దాని అర్థం ఏంటి అని వాళ్ళకి అర్థమైపోతుంది. సో రుక్మిణీదేవి కూడా ఒక చూపు చూస్తున్నారనమాట. అంటే ఇంతనా అంటే ఓకే, నమో బ్రాహ్మణే దేవాయ, కానీ మరీ ఇది కొంచెం ఓవర్గా అవ్వలేదా అంటే అంతలాగా తన్ని నా ఒక మంచం మీద, అంటే ఎక్కడైతే రుక్మిణీదేవి కృష్ణుడు ఉంటారో అక్కడ కూర్చోపెట్టేసి మరీ సన్నిహితంగాని. సో అప్పుడు ఆచార్యులు అంటున్నారు, ఎప్పుడైతే రుక్మిణీదేవి ఆ చూపుతో చూశారో, కృష్ణుడు కూడా ఒక చూపుతో వెనక చూశారు. ఆ చూపులో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు కానీ ఈరోజు నువ్వు నా పటరాని ఎలా అయ్యావంటే, ఆ రోజు మనం రుక్మిణి వివాహ కళ్యాణం గురించి మాట్లాడాం కదా, ఆ రోజు ఒక బ్రాహ్మణ్ వచ్చి ఆ లేఖ ఇవ్వకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండవు. సో ఎప్పుడైతే సైలెంట్ భాషతో కృష్ణుడు అలా అన్నప్పటికీ ఈవిడ అర్థమైపోయి వెంటనే తల దింపేసి ఇంకేమైనా తెచ్చుకోవాలండి, ఏం అక్కర్లేదులే, నువ్వు ఫ్యాన్ చేస్తూ ఉండండి. అప్పుడు ఎందుకంటే అర్థమైంది, అవును నిజమే, బ్రాహ్మణులకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఒక బ్రాహ్మణ్ ఎంత కష్టపడి నా ఒక ప్రేమ లేఖని కృష్ణుడికి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మొత్తం మీద ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ సుధామకి ఇలా కాళ్ళకి అభిషేకం చేస్తూ ఉంటే పోలా తనైనా ఆపాలి కదా, ఎందుకంటే తనకి తెలుసు ఇతను దేవాది దేవుడని. కానీ కూడా ఎందుకు అలా కంటిన్యూ చేస్తున్నారు? దేవాది దేవుడు కాలు ముట్టుకుంటే మనం ఒప్పుకుంటామా? కానీ అతను హ్యాపీగా అలా ఉండి కృష్ణుడి వైపు చూస్తూ కృష్ణుడు పాదాభిషేకం చేస్తున్నారంటే, వైష్ణవాచార్యులు అంటున్నారు అతను ముందే వద్దొద్దన్నాడు, కానీ కృష్ణుడు అన్నాడు, బాబు నాయన సుధామ, ఈరోజు నాకు ఇంత వైభవం ఎలా వచ్చిందో తెలుసా? బ్రాహ్మణాలు ఒకరి ఆశీర్వాదంతోనే. అందు గురించి నాకు ఇది చెయ్యని, ఇది నాకు ఒక ధర్మ, నా ధర్మ నుంచి నువ్వు నన్ను దూరం చేసుకోకూడదు. నేను బ్రాహ్మణాల్ని సేవని అందిస్తే ఆ ఒక బ్రాహ్మణ ఆశీర్వాదం నా ద్వారక భూమి మీద పడితే అందరు హ్యాపీగా క్షేమంగా సుఖంగా ఉంటారు. అందుకోసం నేను వెంటనే కానీ ఎందుకంటే తనకి కృష్ణుడి మీద ఉన్న అటాచ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చూస్తే సుధామాది కూడా గోపి భావం లాగా ఉంది. ఎలా అయితే గోపికలకి నారదముని అన్నారు కదా, కృష్ణుడికి తలనొప్పి ఉంది, మీ కాలు ఒక ధూళిని ఇస్తారు. అప్పుడు వెంటనే గోపికలు ఏమన్నారు, తప్పకుండా ఇస్తాము. అయ్యో మీకు తెలియదా, మీరు కృష్ణుడికి మీ కాలధూళి ఇస్తే మీరు నరకంలో వెళ్ళి ఉండాలంటే ఏం పర్వాలేదు, మేము చిరోకాలం నరకంలో ఉన్నప్పటికైనా మా కృష్ణుడికి తలనొప్పి తగ్గితే చాలు అని. అలాంటి స్థాయిలో ఉన్న భక్తుడు సుధామ. తన మనసులో అనుకుంటున్నాడు, పోలే నేను ఒక పాపం, నా మీద పాపం తగ్గలినా పర్వాలేదు, కానీ బ్రాహ్మణికి సేవ చేస్తే నా కృష్ణుడికి ఆ వైభవం అంతా పర్ఫెక్ట్గా ఉంటుందా, పుల్లి చేసుకో కృష్ణ, హ్యాపీగా చేసుకో, నేను దీవిస్తాను అని తన మనసులో అనుకుంటున్నాను అనమాట. సో మొత్తం మీద వీళ్ళందరూ కృష్ణుడు అంటున్నారు, అదే ఏదైతే ఆ వాటర్ ఉంది పాదాభిషేకం చేసినప్పుడు కృష్ణుడు వెంటనే తన తల మీద రాసుకున్నారు, తన మీద పెట్టుకున్నారు, అందరు రాణీలు తల మీద విసిరారు. ఆయన ఆ నీళ్ళని తీసుకొని మొత్తం ద్వారకాలో అలా ఇచ్చేయండి, స్ప్రింకిల్ చేయండి అని ఆదేశించారనమాట. మొత్తం మీద అందరు వెరీ హ్యాపీ. ఇంకా
చామర సేవ జరుగుతుంది. ఇంకా ఇంకా చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా లవింగ్. కానీ ఆ ద్వారిక వాసులందరూ అలానే చూస్తున్నారు షాక్గానే ఏమేం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ చందని పెడుతున్నారు, అక్కడ చందని పెడుతున్నారు. చాలా ప్రేమతోనే ఆయనకి సేవని అందిస్తున్నారనమాట. అండ్ సుధామాకి కూడా ఇది చాలా సర్ప్రైజ్గా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ కూడా అంటే స్కూల్లో చదివినప్పుడు అదొక రకంగా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అందరు మర్చిపోతారు, ఒకరొకరిని బిజీ అయిపోతారు వాళ్ళ లైఫ్లోనే. లైక్ ఈవెన్ వాళ్ళ కాలంలోనే జరిగిన ఒక ఘటన ఏంటంటే ద్రుపద్ అండ్ ద్రోణాచార్య ఇద్దరు ఒకే గురుకుల్లో చదివారు. అండ్ ఎంత సన్నిహితంగా ఉన్నారు వాళ్ళు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా నీకేమైనా సమస్య ఉంటే నువ్వు నా దగ్గరికి రా, నాకేమైనా సమస్య ఉంటే నేను నీ దగ్గరికి వస్తాను అని వాళ్ళకి మంచి దోస్తి అనమాట. కానీ ఎప్పుడైతే ద్రోణాచార్య పెద్ద అయిన తర్వాత ద్రుపద్ దగ్గరికి వెళ్ళారు, ద్రుపద్ ఒక రాజుగా మారాడు. అండ్ ద్రోణాచార్య దగ్గర ఏమీ లేదు. తన అబ్బాయి కోసం పాలు కావాలని ఒక ఆవు దానం అడుగుతామని తను ద్రుపద్ దగ్గరికి వెళ్ళాడు చాలా ఉత్సాహంతో. నా స్నేహితుడు కదా, నాకు కావాల్సింది ఇస్తానని వెళ్ళినప్పటికీ ద్రుపద్ ఒక మాటే అన్నాడు, నీకు ఆవు కావాలా, ఇస్తాను. స్నేహితుడు అలాంటి పదం వాడొద్దు, ఎందుకంటే స్నేహం అనేది సమానం. ఎవరైతే సమానంగా ఉంటే వాళ్ళ మధ్యలో స్నేహం ఉంటుంది. నువ్వు దానం అడుగు, ఒక బ్రాహ్మణ్, నేను ఒక క్షత్రియ, దానం అడిగితే ఒక ఆవు ఎందుకు 10 ఆవులు ఇస్తాను. కానీ నేను స్నేహితుడు చెప్పే ఆ ఒక ఒడాసిటీ నీకు ఎలా వచ్చింది, ఆ ఒక హక్కు నీకు ఎలా వచ్చింది అని. అప్పుడు ద్రోణాచార్య చాలా కోపం అయిపోయారు. సో ఆ రోజుల్లో కూడా గురుకుల్లో పేదవాళ్ళైనా రాజపుత్రులైనా అందరూ కలిసి చదివినప్పటికైనా అందరికీ ఆ వినయం లేదు. ఇతను నా స్నేహితుడు అని ఒప్పుకోవడానికి. కొన్నాళ్ళకి మర్చిపోతారు, ఇంకా వాళ్ళ రాజ్యంలో బిజీ అయిపోతారు. కానీ కృష్ణుడు మర్చిపోలేదు, అంతే ప్రేమతో సుధామాని కూర్చోపెట్టారు. సో సుధామ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతున్నాడు. మొత్తం మీద ఇంకా కృష్ణుడు అన్నారు, ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని. సో ఇక్కడ ఇంకా ఒక కాన్వర్జేషన్ వస్తుంది. కృష్ణుడు ఏం చేస్తారంటే సుధామ ఒక తన హ్యాండ్లో తీసుకొని, అంటే ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడడం మొదలు పెడుతున్నాను అనమాట. అంటే ఓ బ్రాహ్మణ, మనము గురుకుల్లో చదువుకున్నాము, ఆ తర్వాత మనం గురుదక్షిణ ఇచ్చాము. గురుదక్షిణ ఇచ్చిన తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయావు, నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వేమైనా పెళ్ళి ఏమైనా చేసుకున్నావా లేదా అలానే ఉండిపోయావా? ఒక సరదాగా మాట. ఇతను వెంటనే పెళ్లి చేసుకున్నాను. అవునా, మళ్ళీ నన్ను ఆహ్వానించలేదు అని కృష్ణుడు అడుగుతున్నాడు. తప్పకుండా నీలాంటి మంచి గుణాలు కలిగిన ఆవిడతోనే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటావు, మరి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు అని సుధామకి కృష్ణుడు అడిగారు అనమాట. అప్పుడు వెంటనే సుధామ అడిగారు, మళ్ళీ నీ పరిస్థితి ఏంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని కృష్ణుడికి అడిగారు. నేను పెళ్లి చేసుకున్నాను, మరి నువ్వు నన్ను ఆహ్వానించలేదు అని ఇద్దరు ఇలా మాట్లాడేసుకుంటున్నారు. పోన్లో ఆహ్వానించలేదు, కానీ ఇప్పుడు నా భార్యలు ఉన్నారు కదా, అందరికీ నువ్వు బ్లెస్సింగ్స్ ఇవ్వు యాజ్ ఏ బ్రాహ్మణ్ కానీ. తప్పకుండా అని అప్పుడు రుక్మిణీదేవి వచ్చారు, కాళ్ళకి దండం పెట్టారు. వెంటనే సుధామ ఇంకా అష్టపుత్ర భవ, సౌభాగ్యవతి భవ, మామూలుగా లేడీస్కి ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనమాట. పతిప్రియ భవ అని ఎంతో ఆయన చాలా ఎంతూజియాజంతో ఎక్సైట్మెంట్తో 1-2 కాదనమాట. నువ్వు సౌభాగ్యవతిగా ఉండాలి, ధనవంతిగా ఉండాలి, మంచి పుత్రుడు కలిగి ఉండాలి అని ఆయన ఆశీర్వాదం ఇస్తున్నారు. వెరీ హ్యాపీ. నెక్స్ట్ మిత్రవింద, తర్వాత జాంబవతి, అలా కంటిన్యూస్గా వస్తున్నారనమాట. అండ్ సుధామ అంటే కంటిన్యూస్గానే పుత్రవతి భవ, సౌభాగ్యవతి భవ, పుత్రవతి భవ, సౌభాగ్యవతి, పతిప్రియ భవ. కొంతసేపు తర్వాత కంటిన్యూస్గా లైన్ ఆగట్లేదు. కొంతసేపు తర్వాత అతను కృష్ణుడికి నీతో ఒక మాట అనాలి. చెప్పు. అలా కాదు, చెవుల దగ్గరికి తీసుకురా. అప్పుడు చెవుల దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా ఎంతమంది అని అడిగారు. ఎందుకంటే తను అనుకున్నాడు మామూలుగా రాజా అంటే ఓ 10 మంది, ఓ 15 మంది అనుకోండి, ఇంకా ఎంతమంది అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇంకా చాలామందిలే, నువ్వు కంటిన్యూ చేయంటే. ఆ ఫోన్లే ఇతను గొప్ప రాజా కదా, ఒక 100 మంది ఉండొచ్చు. మళ్ళీ కంటిన్యూ చేశారు, పుత్రవతి భవ, సౌభాగ్యవతి భవ అదే. ఇంకా లైన్ ఆగట్లేదనమాట. మళ్ళీ కృష్ణుడితో అన్నమాట, ఇలా రా, చెప్పు. అలా కాదు, చెవుల దగ్గర తీసుకోరా అంటే అందరూ మన వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే తనకి డౌట్ వేసేస్తుంది అనమాట, ఇంతమంది అంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి కదా, పక్కింట్లో ఎవరైనా ఉంటే వస్తారు కదా, సాధువు వచ్చారు ఇంట్లో అని అంటే అంతా రిజిస్టర్డ్ మన వాళ్ళే. అవునా,
ఇంతమందిని పెళ్లి చేసుకున్నావే, నన్ను ఆహ్వానించలేదు కదా ఒక్కసారి అంటే ఏం చెప్తాను, ఒక్కొక్కసారి నేనే నా పెళ్ళిలో లేనయ్యా అంటే అవునా, అలా జరిగిపోయింది. ఇంకా చాలామంది నువ్వు కానీ అన్నారు. ఇతను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, పుత్రవతి భవ, ధనవంతి భవ. ఆ తర్వాత దానికి ఇంకా అలసి వచ్చేసి అదంతా మొత్తం మానేసి భవ భవ భవ, ఎందుకంటే ఇంకా మొత్తం చెప్పే అంతా ఇంకా ఊపిరి రావట్లేదు. భవ 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 అవ వా 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 ఇంకా ఆపేశాడనమాట. అయ్యో కృష్ణ, ఈ లైన్ అంటే ఆగట్లేదే, ఇంకా ఎంతమంది అని. అప్పుడు కృష్ణుడు చెప్పేశాడు, యాక్చువల్గా 16,000. అయితే నేను పోతానేమో వీళ్ళందరికీ, ఎందుకంటే నాకంత శక్తి లేదు, తన నరాలు కూడా కనిపించేసిన ఇంతమందికి ఆశీర్వాదం ఇవ్వలేడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నన్ను సమస్యలు పెట్టొద్దు, ఎందుకంటే కొందరికి ఆశీర్వాదం ఇచ్చేసి కొందరికి ఇవ్వలేదు అనుకోండి, మా ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు కనుక అందరికి ఇవ్వవలసిందే. ఇతను అంటాడు, పోనీ నీ గొడవ గురించి నేను కొనసాగాననుకో, నేను పోతాను, ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్ అని. అప్పుడు మొత్తం మీద అతనికి ఒక ఐడియా వచ్చింది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది కృష్ణుడు, అందరూ ఒక బిహాఫ్లోనే నువ్వు నాకు దండం పెట్టు, నేను నీకు బ్లెస్సింగ్స్ ఇస్తానన్నమాట, అంతే. ఇంకా అప్పుడు మొత్తం మీద కృష్ణుడు దండం పెట్టారనమాట, అండ్ అప్పుడు సుధామ బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. సో వైష్ణవాచార్యులు అంటారు, ఇది సుధామ తాలూకు గొప్పతనం. ఎవరైతే దేవాది దేవుడికి, ద్వారకాధీష్కి అంటున్నారు, నువ్వు నాకు దండం పెట్టు, ఎవరైనా భక్తుడు ఇలా చెప్పగలుగుతాడా? అతను ఆ హక్కు చూడండి, ఆ సాఖ్య భావం చూడండి, నువ్వు నాకు దండం పెట్టు, మీ వైఫ్స్ అందరు భార్యల బిహాఫ్లో నేను నీకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తాను. మొత్తం మీద కృష్ణుడు దండం పెట్టారు, ఆశీర్వాదం తీసుకున్నారు, ఇంకా వెరీ హ్యాపీ. ఆ లోపల ఇంకా మళ్ళీ ప్రసాదం పెట్టారు, హారతి చేశారు. ఇంకా కాకపోతే ఇంతవరకు ఏంటంటే సుధామాకి చిన్న డౌట్ ఉండేది. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే అంతలాగా గౌరవం ఇస్తున్నారంటే ఇంకెవరికైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేదంటే నాకేనా ఏమైనా ఐడెంటిటీ మిస్టేక్ అని అవ్వలేదు కదా అని కూడా ఒక డౌట్ రావచ్చు కదా. ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా చాలామంది చాలా రెస్పెక్ట్ ఇచ్చేసి మనకు డౌట్ వచ్చేసింది, వీళ్ళేంటి అంతలాగా రెస్పెక్ట్ ఇస్తున్నారని. సో ఇప్పుడు సుధామ మనసులో అనుకున్నాడు, మేబీ ఏదో నా అపార్థం చేస్తున్నాడేమో, మేబీ వేరే బ్రాహ్మణ్ ఎవరో రావాలేమో మిస్టేకంగానే నన్ను. నాకు ఒక గుర్తు వస్తుంది అని ఇప్పుడు చెప్పలేను అనుకోండి, పెద్ద కదా. ఒక డివోటీ ఎలా తను ఒక మాల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే పోలీస్ పట్టుకుంటున్నారని తను ఏంటంటే మాల్లో షాపింగ్కి వస్తారు కదా, అలానే డ్రెస్ వేసుకొని కోటు సూటు మంచిగా టై వేసుకొని మాల్లో తిరుగుతూ ఉంటే ఎవరు పోలీసులు పట్టుకోలేరు. ఆ లోపలే ఇంతవరకు పోలీస్కి ఇది వచ్చిందనమాట. అంటే ఇస్కాన్ డివోటీస్ ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఇండియా మాట కాదు, విదేశంలో జరిగిన, ఇది డెన్మార్క్ ఎక్కడో జరిగిన నిజమైన ఘటన అనమాట. అందు గురించి తను అయితే సూటు బూటు వేసుకొని చాలా హై క్లాస్గా షాపింగ్ చేసిన వచ్చిన వాడిలాగా తిరుగుతూ గీత అమ్ముతూ ఉంటారనమాట. కరెక్ట్గా గీత అమ్మినప్పటికీ ఆ పోలీస్ తనకి రెడ్ హ్యాండ్గా చూశారనమాట. అప్పుడు తను పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తి మాల్స్లోని చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి కదా, ఆడిటోరియంస్, హాల్, ఏదో ఒక ఆడిటోరియం లోపల దూరిపోయాడు. అక్కడ ఒక మీటింగ్ అయిపోతుంటే వాళ్ళు చీఫ్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇతను సూటు బూట్లో వస్తే వెంటనే ఆహ్వానించి స్టేజ్ మీద కూర్చోపెట్టేశారు. నిజమైన ఘటన, నేనేం స్టేజ్ మీద కూర్చోపెట్టేశారు. స్టేజ్ మీద కూర్చోపెట్టినప్పటికీ ఆ పోలీస్ వెనక వచ్చేసి ఇతనేంటి చీఫ్ గెస్ట్లో కూర్చోపోయాడు, ఇప్పుడేం చేద్దామని. మొత్తం మీద ఆఫ్కోర్స్ అదొక పెద్ద కథ. ఇలా అక్కడ చాలా ప్యానల్ ఆఫ్ డిస్కషన్స్ అవుతున్నాయి, దీన్ని కూడా అలా గెస్ట్గా అక్కడ పెట్టేశారు, చీఫ్ గెస్ట్గా. మొత్తం మీద అది బుచ్చర్స్ అసోసియేషన్ ఏదో సంథింగ్, తను కూడా 20 minutes అక్కడ మాట్లాడేశాడు. ఎందుకంటే వాళ్ళు మైక్ ఇచ్చేశారు. అంటే ప్యానల్ డిస్కషన్లో తను కూడా ఇచ్చేసి 20 minutes గీతా గురించి చెప్పి 60 భగవద్గీత అమ్మేసి వచ్చేసాడు అక్కడ నుంచి బయట. సో ఒక్కొక్కసారి సుధామ అనుకుంటున్నాడు, ఇంకెవరి గురించి వెయిట్ చేస్తూ నేను వచ్చినప్పటికీ నా ఏమైనా మిస్టేక్ కాదు కదా. అప్పుడు కృష్ణ వెంటనే తనకి శాంతింప చేస్తున్నారు, ఎందుకంటే ఆయన అంతర్యామి కదా. వెంటనే సుధామతో అంటున్నారు, నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు ఇలా చేసేవారం అలా చేసేవారం. అప్పుడు సుధామకి ఆయనకి అర్థమైందంటే నేనే అని తనకి అర్థమైంది అని సుధామ అనుకుంటున్నారు. సో మొత్తం మీద అంటున్నారు, కృష్ణ చెప్తున్నారు, నీ స్వభావం నాకు బాగా తెలుసు, నువ్వు ఒక హౌస్ హోల్డర్గా ఉన్నా కూడా నువ్వు గృహమేది కాదు, నువ్వు ఒక గృహస్థుడు. నువ్వు ఎప్పుడు ఎల్లవెల్లలా భగవంతుడిని తలుచుకుంటావు, ఇంద్రియాల్లో ఒక నియంత్రణలో ఉంచుతావు, నీకు భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, అది నీ స్వభావం, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అలా చెప్పుతూ చాలా మంచి మాటలు అంటున్నారు. యాక్చువల్గా ఈ మాటలు స్పీడ్లో వెళ్ళకూడదు, కాకపోతే
మళ్ళీ వచ్చి ఆదివారం మనం మళ్ళీ సుధామ చరిత్రను తీసుకోగలుగుతారు లేదని అందుకోసం ఈరోజు ఒక 20 నిమిషాలు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ టాపిక్ ఇక్కడే ముగిస్తాను. లేదంటే మళ్ళీ అందరూ వెయిట్ చేస్తుంటారు, మాతాజీ పార్ట్ 3 ఎప్పుడు అని. ఇది ఇక్కడికే క్లోజ్ చేద్దాం. సో ఆయన చాలా మంచిగా అన్ని విషయాలు చెప్తూ ఆయన అంటున్నారు, మనకి గురువు దగ్గర మనం ఎంతో మంచి విషయాలు నేర్చుకున్న తర్వాత ఇంకొక మాట ఇక్కడ అన్నారు, చాలా మంచి మాట, ఇది మన అందరూ బాగా ఆలకించాలి. మై డియర్ ఫ్రెండ్, సుధామాకి చెప్తున్నారు భగవంతుడు, ఎవరైతే మనకి ఫిజికల్ బర్త్ ఇస్తారు, హీ హూ గివ్స్ ఎ పర్సన్ హిస్ ఫిజికల్ బర్త్ ఈజ్ హిస్ ఫస్ట్ స్పిరిచువల్ మాస్టర్. మొట్టమొదటి గురువు ఎవరైతే మనకి ఈ దేహాన్ని ప్రసాదించారు, మన తల్లిదండ్రులు. తర్వాత ఎవరు మన గురువు? ఎవరైతే మనకి దీక్షని ప్రసాదించారు, మనకి బ్రాహ్మణగా తయారు చేశారు. అండ్ ఇంకొక గురువు ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అలా చెప్తూ, కానీ ఈ 3 గురువుల్లో కూడా ఎవరైతే మనకి జన్మాన్ని ఇచ్చారు, దీక్షని ఇచ్చారు, మనకి ఏదైతే సూచనలు చెప్పి మనకి జ్ఞానాన్ని ఇచ్చారో 3 గురువుల్లో కూడా ఏ గురువు అయితే మనకి జ్ఞానాన్ని ఇస్తారో ఆయన అల్టిమేట్ గురువు అని చెప్తున్నారనమాట. సో అలాంటి గురువు నా ఒక ప్రతినిధిత్వం చేస్తారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ చాలా మంచిగా గురువులు ఒక రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, 3 టైప్స్ ఆఫ్ గురు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంటే ఈ శ్లోక నెంబర్ 32. సో మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ దీన్ని చదవచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆ గురు చాలా ఇంపార్టెంట్. తర్వాత అంటున్నారు, ఓ బ్రాహ్మణ, మనం ఎప్పుడు ఎల్లవెల్లలా గురువు ఒక ఆదేశాలని స్వీకరించాలి. మనము గురువు ఒక రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము. అండ్ నీకు గుర్తుందా, మనకి గురుపత్ని ఎప్పుడైతే ఆ వంట చేయడానికి ఆ కర్రలు ఫైర్వుడ్ తెచ్చుకోవడానికి పంపించినప్పుడు అక్కడ చాలా గొప్ప వర్ష వచ్చింది. అప్పుడు ఆ అంధకారం మొత్తం అంధకారంగా తయారయ్యింది. అక్కడ ఉరుములు మెరుపులు, మనం భయపడి ఇంకా ఇటు అటు దాక్కున్నాము. ఇదంతా మళ్ళీ నేను ఏదైతే మీకు స్టోరీ చెప్పాను గత ఆదివారం అన్నీ చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ నవ్వే విషయం ఏంటంటే, ప్రళయ మేఘాలు వచ్చినప్పుడే కృష్ణుడు గోవర్ధన్ ఎత్తేసి వ్రజవాసుల్ని కాపాడారు. అది ఎంత గొప్ప వర్షం! ఈ వర్షం ఏమీ కాదు, కానీ కూడా లీలా పురుషోత్తం కదా, మనం భయపడిపోయాం కదా, మనం ఇక్కడ దాక్కున్నాం కదా అని చెప్తున్నారు. ఎంత భారీ వర్షం వచ్చింది కదా, ఎలాగో మనల్ని మనం కాపాడుకున్నాం కదా అని చెప్తున్నారు. చెప్పేసి అంటున్నారు, అప్పుడు మన గురుగారు మరుసటి రోజు వచ్చి ఆయన కూడా చాలా టెన్షన్ పడిపోయారు మన గురించి. తర్వాత అంటున్నారు, కాకపోతే మనం ఇంత చక్కగా మన గురుని సేవని ఇచ్చాము, మన శరీరం గురించి కూడా మనం ఆలోచించలేదు. అంటే మనం ఏమైనా పడిపోతామా, లేదంటే మనకేమైనా జలుబు చేస్తుందా, ఏమీ ఆలోచించలేదు. మన మనసులో ఒకటే అనుకున్నాం, గురుపత్ని చెప్పారు చెయ్యాలి. అందుకోసం గురుగారు మన మీద చాలా సంతుష్టి, అంటే మన మీద చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన మనకి ఏం దీవించారంటే, యూ బాయ్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణ, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యూ. May all your desires be fulfilled, and may the Vedic mantras you have learned from me never lose their meaning in this world or the next. ఎందుకంటే మనం మన శరీరాన్ని గురించి కూడా ఆలోచించకుండా గురువుగారిని సేవని అందించాం కనుక గురువుగారు మనకి ఏం ఆశీర్వాదం ఇచ్చారంటే, పిల్లలు మీరు చాలా మంచి వాళ్ళు, మీరు నాకు ఎంత చక్కని సేవని అందించారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ ఇద్దరిని దీవిస్తున్నాను. నేను నేర్పించిన గుణపాఠాలు మీరు ఎప్పటికీ మర్చిపోరు, ఈ జన్మంలోనే కాదు వచ్చే జన్మం వరకు కూడా మీరు ఇది గుర్తుపెట్టుకుంటారు, నేను ఇచ్చిన జ్ఞానాన్ని మీరు ఎప్పుడు కోల్పోరు అని మనకి ఎంత మంచిగా దీవించారు కదా గురుగారు అని ఆయన అంటున్నారనమాట. సో ఈ పాయింట్ గురించి నేను ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి చాలా రుణాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఒక రుణం ఉంది, ఎందుకంటే వాళ్ళు శరీరం ఇచ్చారు. ఈ జీవులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక రుణం ఉంది, ఈ భూమి ఒక రుణం ఉంది, ప్రకృతి ఒక రుణం ఉంది, అలానే గురువులు ఒక రుణం ఉంది, ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చామన్నమాట. సో ఈ గురు తాలూకా రుణాన్ని మనము ఎప్పుడు తీర్చుకోలేము. కాకపోతే ఒకటి, కనీసం వాళ్ళు చెప్పిన సూచనల్ని మన లైఫ్ అండ్ సోల్గా తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రతి చిన్న మాటని మనము చాలా విలువ ఇవ్వాలి, దాన్ని మనము ఈజీగా తీసుకోకూడదు. నాకు ఒకటి గుర్తొస్తుంది, హిజ్ హోలీనెస్ భక్తి వైభవ్ స్వామి మహారాజ్, ఆయన పుట్టినప్పుడు జర్మన్ అనమాట. అంటే పుట్టక ఆయన జర్మన్ బాడీ, ఆయనకి ఇంగ్లీష్ వచ్చేది కాదు. అంటే చిన్న ఇంగ్లీష్, అంటే ఎస్ హలో హాయ్ కూడా రాదు.
అసలు కంప్లీట్గా ఆయనకి ఇంగ్లీష్ రాదు. మీకు తెలుసో లేదో కానీ ఈ యూరోపియన్ కంట్రీస్లోనే, జర్మనీలోనే అసలు ఎవ్వరు ఇంగ్లీష్ మాట్లాడరు. నాకు గుర్తుంది, నేను ప్రభుజీతో వెళ్ళినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. అంటే వైజాగ్ వచ్చే ముందు మాట ఇది. అసలు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడేవారు కాదు. అసలు ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని చెప్తే కూడా ఎవరు ఇంగ్లీష్లో చెప్పేవారు కాదు. సో ఆయనకి ప్రభుపాద మీద ఆసక్తి చెందింది. ఆయనకి ఇంగ్లీష్ అర్థం అవ్వకపోయినా కూడా ప్రభుపాద ఒక ముఖారవింద, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఒక అభ్యాసం అన్నీ బాగా నచ్చి ఆయన ఇస్కాన్లో చేరిపోయారు. సో అప్పుడు ఆయనకి తెలియకపోయినా కూడా ఎవరో ట్రాన్స్లేట్ చేస్తారు కదా. సో ఒకసారి ఆయన ఒక భక్తుడు ఒక సహాయం తీసుకొని ఆయన ఏదైతే ప్రభుపాద్కి చెప్పాలని అనుకుంటున్నారో, ఒక భక్తుడు ఎవరికైతే ఆ జర్మన్ భాష, ఇంగ్లీష్ రెండూ వచ్చు, ఆయన భక్తి వైభవ్ స్వామి ఒక బిహాఫ్లోని లెటర్ రాశారు ప్రభుపాద్కి. ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం అనుకోవచ్చు నాకు కూడా నా గురువు ఒక రుణాన్ని వెనక తీర్చాలని ఉంది, కానీ నాలో కెపబిలిటీ లేదు మాతాజీ. ఏదైతే గురుగారు నాకు చెప్తున్నా నాకు కెపబిలిటీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇదే క్వశ్చన్ని గీతానగరి ఫామ్లోనే ఎవరు ఒక శిష్యుడు భక్తి వైభవ్ మహారాజ్తో అడిగారు. అంటే నాకు కూడా నా గురువుల ఒక ఆదేశాన్ని సరిగ్గా పాటించాలని ఉంది, కానీ నాకు కేపబిలిటీ లేదు, నేను ఏం చేయాలి? అలా మాట్లాడినప్పటికీ ఆయన కోపం చెంది, నా కథ వింటావా, అసలు నా పరిస్థితి ఏంటి, నువ్వు అంటున్నావు కదా కేపబిలిటీ లేకపోతే ఏం చెయ్యాలి, నా గురించి నీకు తెలుసా, అసలు నాకు ఇంగ్లీష్ ఒక మొక్క రాదు. ప్రభుపాదకి మొట్టమొదటిసారి నేను లెటర్ రాసేటప్పుడు కూడా ఎవరో ఒక ట్రాన్స్లేట్ చేస్తే నేను ప్రభుపాదకి రాశాను, నాకు ఒక పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అప్పుడు ప్రభుపాద జవాబిచ్చారు, ప్లీజ్ రీడ్ మై బుక్స్ అని. సో అప్పుడు నేను అనుకున్నాను, ప్రభుపాద్ బుక్సా? అప్పటికి ప్రభుపాద్ బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంకా ఏ భాషలో లేదు. అయితే ప్రభుపాద్కి అర్థం అవ్వలేదని మళ్ళీ సెకండ్ టైం లెటర్ రాపించాను, నాకు ఇంగ్లీష్ ఒక మొక్క కూడా రాదు. సో అలా రాస్తే బహుశా ప్రభుపాద్ అంటారనమాట, ఓకే పర్వాలేదు, ఎప్పుడైతే ట్రాన్స్లేట్ అయిపోతే అప్పుడు నువ్వు చదువుకో అని చెప్తారేమో. కానీ ప్రభుపాద్ మళ్ళీ రాసేసి ఏం చేశారంటే, ఫస్ట్ లెటర్లో ఏం రాశారు, రీడ్ మై బుక్స్ అని. సెకండ్ లెటర్లో ఏం రాశారంటే, రీడ్ ఆల్ మై బుక్స్ థరోలీ అని చెప్పేసి దాన్ని అండర్లైన్ చేసి పంపించారనమాట. ఇతనికి ఆశ్చర్యం, అంటే ఆయనకు అర్థమైందా లేదా నాకు ఇంగ్లీష్ రాదు అని. కానీ ఆయన ఒకటే అనుకున్నారు, గురుగారు అన్నారంటే గురుగారు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ని పూర్తి చేయడానికి సామర్థ్యము, శక్తి కూడా ఆయనే ఇస్తారు. అందుగురించి కదా మనం అంటే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణి. గురుగారు చెప్పారంటే చేయగలుగుతాను. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే ఒక డిక్షనరీ కొనేసి ప్రభుపాద పుస్తకం పక్కనే పెట్టి జర్మన్ టు ఇలా ఇంగ్లీష్ టు జర్మన్ అలా ఒక్కొక్క వర్డ్ అలా చేసి మొత్తం మీద ప్రభుపాది ప్రతి పుస్తకం వర్డ్ టు వర్డ్ కవర్ టు కవర్ చదివాను. సో అప్పుడు ఆ డివోటీ ఎవరైతే ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఆయన వైపు చూసి భక్తి వైభవ్ మహారాజ్ అంటున్నాడు, నీకు తెలుసా ఇందాకే నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, హార్వర్డ్ యూనివర్సిటీలో 1 అవర్ హార్వర్డ్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో క్లాస్ ఇచ్చి వచ్చాను అంటున్నారు అనమాట, హార్వర్డ్లో. సో ముఖం కరోతి వాచలం, నాకు ఇంగ్లీష్ ఒక మొక్కరాని మనిషి నేను ఈరోజు హార్వర్డ్లో క్లాస్ ఇస్తున్నాను ఇంగ్లీష్ భాషలో, అండ్ నువ్వు నాకు అడుగుతున్నావా అంటే మనలో సామర్థ్యం లేకపోతే మనం ఏం చెయ్యాలి? ఎందుకు లేదు మనలో సామర్థ్యం, మనకి చెయ్యాలని లేదు, మనం చెయ్యాలనుకుంటే ఏదైనా మనం సాధించగలుగుతాము గురువు ఒక కృప వల్ల అనమాట. సో ఇక్కడ అంటున్నారనమాట, కృష్ణుడు అంటున్నారనమాట, అంటే మనం గురువు తాలూకా డెట్ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. సో సందీపని మునికి ఇంత చక్కగా వాళ్ళు సేవని అందించారు కనుక గురుగారు ఎంత చక్కగా, ఇన్ఫ్యాక్ట్ ఇంకొక డివోటీ ఉన్నాడు, ప్రభుపాద్ డిసైపుల్ కాదు, నేను జస్ట్ కొన్ని మంత్స్ వెనకనే ఆయన గురించి విన్నాను. ఆయన ఒక బ్లైండ్ పర్సన్, ఆయన ఏం చూడలేరు, కానీ కూడా ఆయనకి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ కొంతమంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు ఈ పాకెట్ మనీ నీకు ఎలా కావాలి వాడుకో, నాకు కావాల్సింది ఒక్కటే, నాకు కళ్ళు కనిపించదు కదా, నువ్వు ఎవ్రీడే వచ్చి ప్రభుపాద పుస్తకం చదువు, నేను వింటాను అంటే అంత సీరియస్గా కూడా ఉన్నారు. ప్రభుపాద్ అన్నారు కదా, రీడ్ మై బుక్స్, స్టడీ మై బుక్స్, ఆ ఒక్క సూచనని నిజాయితీగా పాటించాలి అనే ఒక తపన అతనిలో అనమాట. ఎనివే మొత్తం మీద గురువుగారు గురించి పొగుడుతూ మనకి ఎంత మంచి ఆశీర్వాదం ఇచ్చారు కదా మన గురుగారు అని చెప్పుతూ, ఆయన అలాంటి ఎన్నెన్నో మంచి సందర్భాలు, ఎన్నెన్నో సన్నివేశాలు, ఘటనలు జరిగాయి కదా అని చెప్పారు. చెప్పుతూ ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం మనం రాజధాని ఎక్స్ప్రెస్ లాగా ముందుకు వెళ్తున్నాము, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నాము. మొత్తం మీద ఇలా అలా అన్నీ మాట్లాడేసరికి
ఇప్పుడు కృష్ణుడు మొదలుపెట్టారు, అయితే నీకు పెళ్ళయిందన్నావు, ఎలా ఉన్నారు వదిన, బాగానే ఉన్నారా, ఇదంతా. అయితే నా కోసం ఏం పంపించారు సిస్టర్ ఇన్ లా అని అడిగారు. ఇప్పుడు ఇతనికి టెన్షన్ వచ్చేసింది సుధామ, ఎందుకంటే ఆ ద్వారకాలో ఉన్న భవనాలు, ఆ జెవెల్స్తో ఉన్న గోడలు, స్ఫటిక్తో తయారు చేసిన ఆ గోడలు, ఆ మంచము కూడా చాలా మెత్తగా సిల్క్ క్లోత్స్తో తయారు చేసిన ఇలాంటి పరివేషంలో చిరిగిపోయిన బట్ట నుంచి నేను ఆ అటుకులు ఇస్తే బాగుండదు, అండ్ ప్లస్ ఈ రుక్మిణీ దేవి వీళ్ళందరూ నవ్వుతారేమో అంటే హడావడిలో వచ్చాను కదా, ఏమి ఇవ్వడం మర్చిపోయింది అని చెప్పేస్తున్నారు. కృష్ణుడు అన్నారు, అలా ఉండదే, ఏదైనా ఒకటి నా కోసం పంపించి ఉంటుంది అని కృష్ణుడు ఇలా అలా అలా చూసేసి మొత్తం మీద ఏం చేశారు, కృష్ణుడు లాగేశారు. సో కృష్ణుడికి అది అలవాటు కదా, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద దొంగ, ఎక్కడ ఎవరు దాసేస్తారని అతనికి తెలుసు. వెంటనే సుధామ దగ్గర లాగేసినప్పటికీ ఆయనకు అసలు చెమ్మట్లు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అందరు చూస్తారు ఇప్పుడు అది చిరిగిపోయిన బట్టతో ఏదో మూట కట్టేసి ఇచ్చారనమాట. అప్పుడు వెంటనే కృష్ణుడు దాన్ని తీశారు. ఎవరైనా అడగొచ్చు, అంత అవసరమా కృష్ణుడికి అంటే, తను ఎంబారెస్ అయిపోతున్నాడు కదా. కానీ యాక్చువల్గా డైరెక్ట్గా కృష్ణుని అందించిన ప్రతి సేవకి వెనక చాలా వస్తుంది, అది ఒక ఆటోమేటిక్ ఏంటంటే రిజల్టే. సో అది సుధామ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి, ఎంత ప్రేమతో కృష్ణుడి కోసం తెచ్చాడు కదా. సో ఇన్ఫ్యాక్ట్ మనం అనుకుంటాం కదా, అంటే కృష్ణుడి కోసం ఇప్పుడు ఎవరో తెచ్చారు చూడండి, ఒక అరటికాయ ఉంది, మనం అనుకోవచ్చు ఏంటి నేను ఒక 10 రూపాయల అట్టకాయ తెచ్చాను, కానీ ఎంతమంది దీనివల్ల పవిత్రులు అవుతారంటే, మీరు తెచ్చారు కనుక మీరు ఎలాగో పవిత్రులు అవుతారు. మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారు, తను డబ్బులు ఇచ్చాడు మీకు, తనేం ఫ్రీగా ఇవ్వలేదు, కానీ తన అమ్మిన అరటికాయ కృష్ణుడికి నైవేద్యంగా వెళ్ళిందని తను పవిత్రుడు అవుతాడు. అలా అయినా ఎవరైతే ఆ అరటికాయని అంటే ఆ చెట్టుని పెంచాడు ఆ రైతు, తను కూడా అంటే అది బెనిఫిట్ అవుతాడు. ఇప్పుడు ఎవరైతే ఆ భూమి లేదంటే ఆ సీడ్ని, అరటికాయ అయినా ఏదైనా ఇంకా వేరేమైనా ఉండొచ్చు, రైస్ అయినా దాల్ అయినా, ఎవరైతే ఆ సీడ్ అమ్మారు వాళ్ళు పవిత్రులు అవుతారు. అంటే ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ జస్ట్ బై దిస్ వన్ థింగ్ మనం చాలామందిని హెల్ప్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కృష్ణుడితో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఎందుకు లాగారంటే, ఎప్పుడైతే కృష్ణుడు ఆ అటుకులని స్వీకరిస్తున్నారో సుధామ బెనిఫిట్ అవుతాడు, ఎందుకంటే సుధామ తెచ్చారు. సుధామ భార్య బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ కదా అడిగేసి తీసుకొచ్చింది. ఎవరెవరైతే దానంగా ఇచ్చారు అటుకులు వాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఎవరైతే అటుకులు తయారు చేశారు వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో అందుకోసం వెంటనే కృష్ణుడు అది లాగేసి ఇంకా చాలా హ్యాపీ అయ్యి, ఇదనా నువ్వు దాస్తున్నావా, ఇది అమృతంగా ఉంది అంటే ఏంటి, నువ్వు ఒక్కరే తినేయాలని అనుకుంటున్నావా ఏంటి అని వెంటనే ఆయన అది తీసుకొని ఆయన తినడం మొదలుపెట్టారనమాట. సో తినేటప్పటికి ఇప్పుడు మనందరికీ తెలుసు, మనము రూట్స్లో వేళ్ళు అంటారా, వేళ్ళలో నీళ్ళు వేస్తే మొత్తం చెట్టుకి వెళ్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు స్వీకరిస్తారో మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి ఆకలి తీరిపోతుంది. సో ఇండైరెక్ట్గా సుధామ మొత్తం ప్రపంచానికి అన్నదానం చేసినట్లు అవుతాడు కదా, ఎందుకంటే కృష్ణుడికి పెట్టాడనమాట. సో ఇతను చాలా అండ్ సుధామ సఫర్ అవుతున్నాడు ఎందుకు, తను చేసిన పూర్వకర్మాలు. ఎప్పుడైతే ఇక్కడ ఇప్పుడు మంచి కర్మాలు చేశాడో అతంతా నలిఫై అయిపోతుంది. సో కృష్ణుడికి ఒక పెద్ద ప్లాన్ అనమాట. సో వెంటనే ఆయన చాలా హ్యాపీ అయిపోయి తింటున్నారు. సో ఒక పిడికి తీసుకొని మొత్తం తినేశారు. మళ్ళీ ఎప్పుడైతే సెకండ్ టైం హ్యాండ్ వేస్తున్నారు, రుక్మిణీదేవి ఆపేశారు. ఇంకా చాలండి అని అన్నారనమాట. సో దీని మీద ఒక పెద్ద డిస్కషన్ అనమాట, ఎందుకు ఆపేసి ఉంటారు రుక్మిణీదేవి. సో కొందరు అంటారు ఎందుకు ఆపారంటే అది రాగా ఉంది కదా, పచ్చిగా ఉంది, ఇంకా దాన్ని వంట చేయలేదు కదా, మళ్ళీ కృష్ణుడికి అలవాటు లేదు కదా, ఆయన పంచభక్ష పరమాణాలు ఎంత రాయల్గా తింటారు కదా, మళ్ళీ అదైనా స్టమక్కి చేస్తుంది కదా. ఎలా అయితే యశోదాకి వాత్సల్య భావం ఉండేది కృష్ణుడి పట్ల, అయ్యో నా కృష్ణుడికి అది అరుగుతుందా లేదా, అలానే ఆవిడ భార్య కదా, అయ్యో అతనికి మంచి చేస్తుందా లేదా, వద్దొద్దు ఇంకా చాలని. కొందరు అంటారు అలా కాదు, రుక్మిణీదేవి అనుకుంటారు ఇప్పుడు ఇంత హ్యాపీగా తింటున్నారంటే దాంట్లో ఏంటి అమృతం, నేను కొంచెం తినాలని ఆవిడ లాగేస్తారు, ఇంకా మేమందరూ కూడా కొంచెం పంచుకుంటాము అని, ఆ బ్రాహ్మణ్ ఇచ్చిన ప్రసాదం కదా. కొందరు అంటున్నారు అలా కాదు, ఎప్పుడైతే కృష్ణుడు అటుకులు తిన్నారో ఇప్పటికే ఆయన మొత్తము భూప్రపంచం, భూలోకాన్ని, ఆధ్యాత్మిక లోకాన్ని, ఒక ఆనందాన్ని, ఒక వైభవాన్ని సుధామకి ఆల్రెడీ ప్రసాదించేశారు. ఇంకా సెకండ్ టైం తిని ఉంటే లక్ష్మీదేవి కూడా సుధామ ఇంటికి పని మనిషిగా వెళ్ళిపోవలసిందే. అందుకోసం ఆవిడ ఇంకా చాలు, నన్ను మీ దగ్గర ఉంచండి, అది కూడా అతనికి ఇచ్చేయొద్దు, చాలు చాలు అని ఆవిడ ఆపారు. సో ఇక్కడ అంటున్నారనమాట, రుక్మిణీదేవి వెంటనే అన్నారు దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్,
ఇంకా చాలు అన్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ హిమ్ ఆల్ కైండ్ ఆఫ్ వెల్త్, మీరు ఆయనకి అన్నీ ఇచ్చేశారు, ఇంకా చాలా అయింది, మీరు ఇంకా ఇవ్వద్దు. మీకు గుర్తుండే అక్షయ పాత్ర ఒక కథ ఉంది కదా, ఎలా దుర్వాస ముని చాలామంది 60,000 సాధువులతో అక్కడికి వచ్చేస్తే యుధిష్ఠిర మహారాజ్ దగ్గర భోజనం పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ అక్షయ పాత్రం నుంచి ఒక చిన్న పాలకూరన లేదంటే ఒక గింజ తినేటప్పటికి ఏమైంది, అక్కడ 60,000 సాధువులందరి కడుపు నిండిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడు తింటారో అందరికీ అది చేరుతుందన్నమాట. సో ఇంకా వెంటనే, కాకపోతే సుధామ ఎప్పుడైతే ఆపినప్పుడు కృష్ణుడు గీత నుంచి ఒక శ్లోక ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏదైతే భగవద్గీతలో అర్జున్కి చెప్పారు, ఇక్కడ కూడా ఆ శ్లోకాన్ని చెప్పారు. ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రయతాత్మన. ఓ ప్రేమతో నాకు ఎవరైనా ఒక పత్రం, ఒక ఆకైనా, పుష్పం, ఒక పువ్వైనా, ఫలం, ఏదైనా ఒక ఫలం ఇచ్చినా, తోయం నీళ్ళు ఇచ్చినా ప్రేమతో ఇచ్చారా, అయితే నేను స్వీకరిస్తాను. సో ఏమి ఇచ్చారు పర్వాలేదు, కానీ నువ్వు ప్రేమతో తెచ్చావు కదా, నేను తప్పకుండా తింటాను అని ఆయన వెంటనే. అందుకోసం మనం చూస్తే రామాయణంలో కూడా శబరి ఇంగ్లీ చేసిన రాగి పండ్లు కూడా భగవంతుడు ఎంత ప్రేమగా తిన్నారనమాట. సో ఆయన ఎంత ఆనందపడుతున్నారు ఈ సుధామ ఇచ్చిన ఆ ఒక అటుకుల్లోని అనమాట. అందు గురించి ఇప్పటికీ చూడండి, మనం ఎప్పుడైనా భగవంతుడికి భోగం పెట్టినప్పటికైనా, ఎప్పుడైనా మనము చప్పని భోగం పెట్టినప్పటికైనా అటుకులు మాత్రం తప్పకుండా పెడతాం, సుధామాని గుర్తు చేసి. ఎందుకంటే సుధామ ఎంత ప్రేమతో తెచ్చిన అటుకులు అనమాట. సో వెంటనే కృష్ణుడు అది తీసుకొని చాలా హ్యాపీ అయిపోతున్నారు. సో అప్పుడు వెంటనే ఇంకా సుధామకి ఆయన చెప్తారనమాట, ఇంకా మీరు చాలా అలసిపోయి ఉంటారు, ప్రసాదం తీసుకొని బట్టలు మార్చేసుకొని స్నానం చేసుకొని మీరు ఇంకా ఫ్రెష్ అయిపోండి. ఆ లోపల సుధామకి మంచి బట్టలు, మంచి హారాలు, ముత్యాల హారాలు అన్నీ పెట్టేస్తారనమాట. సుధామ పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. పడుకున్నప్పుడు కూడా రుక్మిణీదేవి కృష్ణ రాత్రంతా సుధామకి ఇలా అలా ఫ్యాన్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పటి వరకు తను నిద్రపోలేదనమాట. మరుసటి రోజు ఇంకా అయినప్పటికీ ఇంకా సుధామ ఇంకా నేను వెళ్ళి వస్తాను, ఇంకా నేను వెళ్ళిపోవాలి. సో ఇక్కడ కూడా నేర్చుకోవాల్సిన మంచి గుణపాఠం అంటే, ఇక్కడ చాలా బాగుంది కదా, ఇంకా కొన్ని రోజులు ఉండిపోవచ్చు కదా అని అనుకోలేదు. అంటే నేను కృష్ణ టైం వేస్ట్ చేసుకోకూడదు కదా, నేను ఉంటే ఎంతసేపు అతను నా దగ్గర ఉంటున్నారు, ఇంకా చాలు, నేను దర్శనం చేసుకున్నాను, ఇంకా చాలు, నేను వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాడు అనమాట. సో మొత్తం మీద సుధామకి అడగాలని లేదు కృష్ణుడికి, అంటే నాకు ఏదైనా ఇవ్వు అని. నేనెందుకు అడగాలి అంటే గర్వంతో కాదు. సుధామ అంటే తెలుగులో ఎలా చెప్పాలి, బట్ సుధామ వాజ్ అటాచ్డ్ టు పావర్టీ. అటాచ్డ్ టు పావర్టీ మీన్స్ మనం కృష్ణుడికి ఎలా కావాలంటే మనకి దేని మీద అటాచ్మెంట్ ఉండకూడదు. రూల్స్ మీద అయినా, రిచువల్స్ మీద అయినా మనం నియమాగ్రహ అయిపోకూడదు ప్రతిదానికి. తను కూడా ఒకటి నియమం తీసుకున్నాడు, ఏదైతే అవుతుంది కానీ నేను మాత్రం అడగను, అంతే కదా. అది కూడా నియమాగ్రహ కదా, మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వస్తుంది కదా. మరి అంత పట్టుకొని కూర్చోకూడదు. ప్రాక్టికల్గా కూడా కొన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు పిల్లలు ఆకలి కొన్నప్పుడు ఆయన ఆ మాత్రం అడగాలి కదా, కానీ ఆయన అడగలేదు. తను సుధామ ఏమనుకున్నాడంటే మనసులో, నేను అడగను, నేను అనుకున్నాను కదా అడగను, నాకు ఎవరైనా ఇస్తే తీసుకుంటాను తప్ప నేను అడగను. కానీ నేను అడగలేదు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే సుశీల అడుగుతుంది కదా, మళ్ళీ ఇంత దూరం వెళ్ళారు ద్వారక, ఏమీ అడగకుండా వచ్చేసారంటే తను అనుకున్నాను మనసులో, ఏం పర్వాలేదు, ఇప్పుడు ఈ ధోతి ఉందా, ఈ ముత్యాల హారాలు ఉన్నాయా, ఇదే అమ్మితే జీవితం అంతా వచ్చేస్తుంది, ఇంకా నేను అడిగే అవసరం లేదు. సో నా నియమం కూడా నేను పెట్టుకున్నాను, ఏమీ అడగకుండా ఉన్నానని. ఇప్పుడు దీంట్లో కూడా భాగవతం లేదు, ఇది వైష్ణవ ఆచార్యులు ఇచ్చిన టిప్పణీలు, వాళ్ళ కమెంట్రీస్, వాళ్ళ భావాలు. కొందరు ఇలా అంటారు, కొందరు అలా. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక స్టోరీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక వైష్ణవ ఆచార్య అంటే ఇది ఎంతవరకు ఆథరైజ్ అని నాకు తెలియదు, కానీ కొన్ని లోక కథలు ఉంటాయి. ఎవరో ఒకరు అన్నారు, భృగుముని సందీపుని ఆశ్రమంకి వచ్చారు, ఏంటది భిక్ష కోసము. ఆ సమయంలో గురుపత్ని చాలా బిజీగా ఉంది, మీ తర్వాత రండి భిక్షకని చెప్తూ సుధామకి కృష్ణుడికి అది కడుతుంది. చనాలు ఏదైనా అంటే వాళ్ళు వెళ్తారు కదా ఆ కర్రలు తీసుకురావడానికి వనంలోని కడుతూ ఉంటే భృగుమునికి కోపం వచ్చి నన్ను భిక్ష ఇవ్వడం మానేసి ఆ ఒక చనా మీద ఇంత ఆసక్తి పెట్టుకుంది, ఈ చనా ఎవరు తింటే వాళ్ళు ఎప్పుడు నిరూప
నిరుపేదలుగా ఉండిపోతారు అని అతను శపించారు. అదే నిమిషంలో సుధామ అక్కడే ఉన్నాడు, తను ఏదో వాటరింగ్ చేస్తూ ఉంటే విన్నాడు, అందుకోసం కృష్ణుడికి అది ఆ ఒక శ్రాపం తగలకూడదని తను తినేశాడు. అలాంటి ఎన్నెన్నో కథలు ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటే ఒక 50 వర్జన్స్ ఉన్నాయి సుధామ చరిత్ర. కాకపోతే మనం ఏంటంటే కొంచెం భాగవతంతో స్టిక్ అవుతూ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, శ్రీధర్ స్వామి ఒక కమెంటరీస్ నుంచి కొంచెం చిన్న చిన్న తీసుకొని దానికి మనం ఎలాబరేట్ చేస్తున్నాం. కానీ ఇలా లోక కథలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని కథల్లో ఏమంటారంటే సుధామ అని అనుకున్నాడు అనమాట మనసులో. అయితే పోనీ ఇది ఉంది కదా, ఇదేదో, కానీ నేనైతే కృష్ణుడి దగ్గర ఏమీ అడగను, కృష్ణుడు అంతర్యామి, ఆయనకు అన్నీ అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఇంకా సుధామ బయలుదేరడానికి రెడీగా అయ్యాడు, ఇంకా బయలుదేరుతాను, ఇంకా వెళ్ళొస్తానని చెప్తే తప్పకుండా నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలి, అయితే ఒకసారి ఆగు. అప్పుడు వెంటనే ఆ సర్వెంట్స్ దగ్గరికి, అదే ఆ సుధామ ధోతి మనం ఆరడానికి ఉంచాం కదా, ఇచ్చేయండి, ఇంకా బట్టలు మార్చుకోవాలి కదా ఇంటికి వెళ్ళాలంటే. సో అప్పుడు కృష్ణుడు అన్న, అయ్యో బాబు నువ్వేం అనుకోవద్దు, కాకపోతే నువ్వు దారిలో వెళ్ళినప్పుడు ఎవరైనా దొంగిలించవచ్చు, అందుకోసం ఈ ముత్యాల హారాలన్నీ పెట్టేసి వెళ్ళు ఇక్కడ. అప్పుడు సుధామ అనుకుంటాడు మనసులో, ఇతను ఎంత పిషనరీగా ఇప్పుడు తయారైపోయాడు, ఇప్పుడు ధోతి అయినా నాకు ఉంచలేదంటే అప్పుడు మళ్ళీ ఆ ధోతి బయట తీసి ఆ పాత ధోతి వేసుకొని ఆ ముత్యాల హారాలన్నీ తీసేసి, అయితే సరే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు, ఇతని మనసు కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు అంటాడు, కానీ ఏది ఇవ్వలేదని అదొక ఫన్నీగా కొందరు అంటారు. కాకపోతే ఇక్కడ అంటున్నారు సుధామ అలాంటి మనసులో ఏం అనుకోలేదు, తను హ్యాపీగా కృష్ణుని నమస్కారం పెడుతూ దండవత్ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఎప్పుడైతే తను వెనక వెళ్తున్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, ఓహో ఈ కృష్ణ ఎంత మంచి ఆయన, నేను ఇంత నీచ జాతి, నీచ పర్సన్, ఎంత పాపిష్టుడు, కానీ కూడా కృష్ణ నన్ను కవగలించారు, ఆహా, అండ్ నాకు ఎంత చక్కగా ఒక సీటుని ఇచ్చారు, ఎంత ప్రేమగా నన్ను చూశాడు, ఎంత గౌరవం ఇచ్చారు అని తను కంప్లైంట్ చేయట్లేదు. ఇతనేంటి ఇలా ఉన్నాడు, నాకేమి ఇవ్వలేదు, ఏమీ లేదు, ఎంత బాగున్నాడు. సో ఇది ఒక మంచి గుణపాఠం. ఎందుకంటే మన జీవితంలో కూడా మనతో ఏదైనా తప్పు జరిగితే దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్, హౌ వీ టేక్ ఇట్, మనం దాన్ని ఎలా స్వీకరిస్తాం. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ వల్లనే నేను ఈరోజు ప్రాబ్లంలో ఉన్నాను. లేదంటే మనం ఎలా అనుకోవచ్చు అంటే నా కర్మ బాగాలేదు, అందుకోసం నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏమనుకుంటామంటే దిస్ ఈజ్ మోర్ ఈజీ, ఈ వీళ్ళు బాగాలేదు అని చెప్పేస్తే ఆ బ్లేమ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను బాగాలేను, నా కర్మ బాగాలేదని అనుకుంటే ఆ బ్లేమ్ అంతా నా మీద వస్తుంది. సో మన ఈగోకి ఏది సాటిస్ఫై చేస్తుంది, మన ఈగోకి ఏది సాటిస్ఫికేషన్ ఇస్తుంది, నేను మంచోడే, వీళ్ళందరి వల్ల ఇబ్బంది. అది మనకి ఈగోకి సాటిస్ఫికేషన్ ఉండొచ్చు, కానీ మనం పవర్లెస్గా అయిపోతాం. ఎందుకంటే మీరు ఎలాగో మంచివాళ్ళు, సో మార్చడానికి ఏమీ లేదు, వాళ్ళందరినీ మీరు మార్చలేరు, సో మీరు జీవితం అంతా దుఃఖంగా ఉండిపోవాలి. లేదు వీళ్ళందరూ బాగానే ఉన్నారు, నా కర్మ ఫలితం వల్ల అలా అయ్యిందని మనం అనుకుంటే మన ఈగోకి హర్ట్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మార్చే అవకాశం మనకి ఉంది, ఆ పవర్ మనకి ఉంది. ఎందుకంటే ప్రాబ్లం నాలో ఉంది, నన్ను నేను మార్చుకోవాలి, నా గతివిధులు, నా ఒక కర్మాలు నేను మార్చుకోవాలి. సో సుధామకి ఆ ఒక ఇంటెలిజెన్స్ ఉంది. కృష్ణుడు ఏం చేయగలుగుతాడు, నేను ఒక పాపిష్టుడిని, నేను చాలా పాపం చేశాను, నా కర్మ వల్ల నేను సఫర్ అవుతున్నాను, దాంట్లో కృష్ణ ప్రాబ్లం ఏమీ లేదు, తను చాలా మంచివాడు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే తను ఎంతలాగా కృష్ణని పొగుడుతున్నాడు. అసలు ఒక బ్రాహ్మణ్ణి ఎవరైనా ఇంతలాగా రెస్పెక్ట్ ఇస్తారా? అతనే కాదు, తన భార్య కూడా నన్ను ఎంతలాగా రెస్పెక్ట్ ఇచ్చింది అని అలా అనుకుంటూ తను వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద తను ఎక్కడైతే తను ఒక గుడుసు ఉంది అక్కడ చేరిపోయాడు. కానీ అక్కడ చేరినప్పుడు ఏమైంది, అక్కడ గుడుసు అనేది ఏమీ లేదు, పెద్ద భవనం ఉంది, చాలామంది సేవకులు, చాలా హడావడిగా ఉంటుంది. ఇదేంటి, నేను ఎక్కడికి వచ్చేసాను, రాంగ్ అడ్రస్కి వచ్చేసాను. నేను వెనక వెళ్తూ ఎవరికో అడిగారు, బాబు ఇదేం ప్లేస్ అండి, ఇది సుధామపురియా, ఇదేంటి సుధామ అంటే అప్పుడు అనుకున్నాడు, అంటే నేను ఒక్కరే ఉన్నానేంటి సుధామ పేరుతోనే, చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో, ఎవరొకడు కొనేసి ఉంటాడేమో, నేను వెళ్ళేసరికి ఎవరో ఇది కొనేశారు. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు కదా, ఏదో వాస్తు ప్రకారం నచ్చిందేమో కొనేసారేమో. ఓన్లీ ఆ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళిపోయి ఇది సుధామ సేటుదా, సుధామ సేటు కాదండి, సుధామ పండిత్, సుధామ బ్రాహ్మణ్, ఇది సుధామ బ్రాహ్మణ్దా. అతని మనసులో అనుకోవడం అది నా పేరే కదా అని. కానీ నా గుడుసు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ లోపల
లోపల నుంచి ద్వారపాలకులు వచ్చి మా మహారాణి మిమ్మల్ని పిలుస్తుంది అని, అంటే వాళ్ళ వైఫ్ అనమాట, మా మహారాణి మిమ్మల్ని లోపల పిలుస్తుంది. అప్పుడు సుధమ మనసులో అనుకున్నారు, ఇందాక ఒక రాజుని కలవడానికి వెళ్ళాను ద్వారకా, నా గుడుసు పోయింది, ఇప్పుడు ఇవి మహారాణి పిలుస్తుంది, ఇంకేం పోతుందేమో. అయ్యా నేను ఏ మహారాణి దగ్గరికి రాలేనండి, ఆవిడ మహారాణి ఏం చెప్పాలనుకుంటే ఆవిడకే ఇక్కడ రమ్మనండి, నేను రానండి, నాకు అప్పటికే టెన్షన్గా ఉంది, నా పిల్లలు కనిపించట్లేదు, నా భార్య కనిపించట్లేదు, నా గుడుసు కనిపించట్లేదు. ఆ లోపల వాళ్ళ భార్య పరిగెత్తి వచ్చిందనమాట, నేనేనండి మిమ్మల్ని పిలుస్తున్నానంటే, నువ్వేంటి ఇలా మారిపోయావు అంటే, మరి ఇదంతా కృష్ణ కృప చూడండి, ఆభరణాలు ఈ భవనాలు అన్నీ కృష్ణుడే ఇచ్చారనమాట. అప్పుడు ఇంకా సుధామ ఏడుస్తుంది అనమాట, అంటే ఇంతలాగా కృష్ణుడు ఇచ్చేసాను నేను అసలు అనుకోలేదు పోన్లే ఇంకా. సో ఇక్కడ వైష్ణవాచార్యులు అంటున్నారు, కృష్ణుడు సుధామాకి ఇంత ధనం ఇచ్చాడని అది గొప్ప మిరాకిల్ కాదు, ధనం లేనప్పటికైనా సుధామ సంతోషంగా సంతుష్టిగా ఉన్నాడు, అదే గొప్ప మిరాకల్. ఎందుకంటే ఆయనకి ధనం వచ్చినప్పుడు కూడా ఆయనకి అదే ఇమోషన్, ధనం లేనప్పటికైనా అదే ఇమోషన్, ఎటువంటి తనలో మార్పు రాలేదు. సో సుధామాకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే సాటిస్ఫికేషన్కి ఏమంటారు తెలుగులో? సంతృప్తియే కదా. సుధామాకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ కృష్ణ ఏంటంటే సంతృప్తి. ఆ సంతృప్తి అనే ఒక గుణం మనలో రావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకోవచ్చు, నాకు దొరికితే నాకు సంతృప్తి వస్తుంది, దొరికితే సంతృప్తి రాదు. ఏదైతే మన దగ్గర లేదు దాన్ని చూస్తే సంతృప్తి రాదు, ఏదైతే మన దగ్గర ఉంది దాన్ని చూసి సంతృప్తి ఉంటే అది స్థాయి భావంలో ఉండిపోతుంది. ఎందుకంటే ఎలా అయితే చిన్న పిల్లలు వాళ్ళ కోసం మనం ఏదైనా ఒక జత బట్ట కొన్నామనుకోండి, ఒక 6 నెలలకి ఆ బట్టలు ఇంకా వాళ్ళకి సరిపోదు, ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, హైట్ పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మనం కొంటూ ఉండాలి. అలానే మన వాంఛలు కూడా చిన్నపిల్లలాగా ఉంటాయి, మనం ఇప్పుడిప్పుడే కొన్ని బట్టలు పెడతామో అప్పటికి అది పెరిగిపోతుంది, ఇంకా కావాలి, అది ఎప్పుడు ఎల్లవెల్లలా పెరుగుతూనే ఉంటుంది. సో మనం ఎల్లప్పుడు దాని బట్టలు కొంటూ ఉండిపోలేము కదా. అందుకోసము మనం ఒక్కటే జీవితంలో మంత్ర ఉంచాలి, సంతృప్తి అనేది నా దగ్గర ఏది లేదు దాన్ని సంపాదించడం వల్ల రాదు, నా దగ్గర ఏదైతే ఉంది దాన్ని గుర్తించడం వల్ల వస్తుంది. నాకు ఆల్రెడీ కృష్ణుడు ఇంత ఇచ్చాడు కదా చాలు. ఎందుకంటే సుధామ అలానే మనసులో అనుకున్నాడు, కృష్ణుడు తనకి ఏమీ ఇవ్వకపోయినా ఆ సుధామ పూరి చేరే ముందు కూడా తను ఏమనుకున్నాడు, నాకు కృష్ణుడు దర్శనమైంది చాలు, నేను కృష్ణుడిని కవగలించాను చాలు, నేను కృష్ణుడితో ఒక రోజంతా స్పెండ్ చేశాను చాలు. సో అతను అంతా హ్యాపీగా ఉన్నాడు, నాకు కృష్ణుడు చాలా ఇచ్చాడు, వెరీ హ్యాపీ. సో సుధామ, భక్త సుధామ, బ్రాహ్మణ్ సుధామ, సఖా సుధామ దగ్గర ఈ ఒక కథ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం మన కోసం ఏంటంటే, కృష్ణుడు మనకి ఏదైతే ఇచ్చారో దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు మనం నిజంగా కృష్ణుడు ఒక సఖా అవ్వచ్చు. ఎలా అయితే కృష్ణుడు సుధామాని ఇష్టపడాడో మనని కూడా ఇష్టపడతారు, ఎందుకంటే సుధామాలో ఆ ఒక గుణం ఉంది, సంతుష్టి. ఎప్పుడు ఎల్లవెల్లా అతను సంతోషంగానే ఉన్నాడు. సో మనకి ఏదైతే కృష్ణుడు ఇచ్చారో, మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయితే కృష్ణుడు ఉంచాడో, మన ఎల్లవెల్లలా హ్యాపీగానే ఉండాలి. ఓకే కృష్ణ, మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఏదైతే లేదు మనకు అదే కనిపిస్తుంది, మనకి ఏదైతే ఉంది అది మనకి కనిపించట్లేదు, అండ్ ఏదైతే మనకి కావాలి అది మనం చేరలేకపోతున్నాం, ఏదైతే మన దగ్గర ఉంది అది చూడలేకపోతున్నాం. ఆ ఒక వలలో మనం ఎల్లప్పుడూ సఫర్ అయిపోతున్నాం. దాని బదులు వన్ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్. వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ గివెన్ టు మీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎవరైతే దాంట్లో హ్యాపీనెస్ చూడరు, నాకు ఇంకా కావాలి అని పరిగెత్తుతారు, వాళ్ళు కృష్ణుడిని వాళ్ళ ఒక మనసు నుంచి, వాళ్ళ ఒక చైతన్యం నుంచి దూరం చేసేస్తారు. ఎప్పుడైతే కృష్ణుడికి మన చైతన్యం నుంచి మనం దూరం చేసేస్తామో అప్పుడు మనం అశాంతిగా తయారవుతాం. సో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నాస్తిర్బుద్ధి అయుక్తస్య నచయుక్తస్య భావన నచ భావయతా శాంతిర్ అశాంతస్య కూడా సుఖం. స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఎవరికైతే లేదు వాళ్ళ మనసు శాంతిగా ఉండదు. ఎవరి మనసు శాంతిగా ఉండరు వాళ్ళు సుఖంగా ఎలా ఉండగలుగుతారు? సో ఎవరైతే ఇది కావాలి పరిగెత్తారో, ఎల్లవెల్లలా వాళ్ళు పరిగెత్తు కృష్ణుడితో దూరం అయిపోతూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ అశాంతిగా ఉంటారు. కానీ ఎవరైతే నా కృష్ణుడు ఎంత ఇచ్చారో చాలు, మన దగ్గర మనకు కావాల్సింది ఉండకపోవచ్చు, మన జీవితంలో చాలా
డిస్ట్రెస్, పెయిన్ ఉండొచ్చు. కానీ ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, యూ హ్యావ్ టు లివ్ విత్ పెయిన్ బట్ యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ పెయిన్. ఎస్, కొన్ని సందర్భాలు కొన్ని మీరు మార్చలేరు, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ బట్ యూ డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ పెయిన్. ఎల్లప్పుడూ నేను ఇలా ఉన్నాను ఆలోచించుకుంటా, ఓకే ఈ వన్ థింగ్ నా లైఫ్లో ప్రాబ్లం ఉంది, కానీ ఈ 99 థింగ్స్ నా లైఫ్లో చాలా బాగున్నాయి. ఓకే, ఇదొక్కటి మేబీ నా ఆరోగ్యం బాగాలేదు, కానీ నాకు గురువు దొరికారు, టెంపుల్ దొరికింది, మంచి మార్గం దొరికింది, మంచి బుద్ధి దొరికింది, నేను శాస్త్ర చదవగలుగుతున్నాను, భక్తులు ఒక సాంగత్యం దొరికింది, ప్రసాదం తింటున్నాను, భక్తి జీవితంలో వచ్చాను. అలా ఏదైతే మనకి దొరికింది దాన్ని కౌంట్ చేసి మనము హ్యాపీ ఫీల్ అవ్వాలి. అండ్ సుధామలో ఆ క్వాలిటీ ఉండేదన్నమాట. సో ఓకే, వన్ థింగ్ బాగాలేకపోయినా 100 థింగ్స్ నా జీవితంలో బాగున్నాయి. ఇప్పుడు ఫలశ్రుతికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది. కాకపోతే దాని ముందు సుధామ ఈ మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, నేను స్కిప్ చేస్తున్నాను. ఎలా అక్కడ గోల్డెన్ థ్రోన్స్ ఉండేది, మంచి కుషన్స్ ఉండేది, మళ్ళీ క్రిస్టల్ గ్లాస్తో ఉన్న వాల్స్, ఎమరాల్డ్స్, సుధామపురి వైకుంఠంలాగా తయారైందనమాట. ఎంత అందంగా ఉంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మామూలుగా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన దగ్గర ధనం లేదు అప్పుడు మనం కృష్ణుడిని బాగానే పూజిస్తాం, కానీ ఎప్పుడైతే మనకి అన్నీ వచ్చేస్తాయి మనం కృష్ణుడిని మర్చిపోతాం. కానీ సుధామ ఇక్కడ మర్చిపోలేదు, ఆయన చాలా గ్రేట్ఫుల్గా కృష్ణుడిని అప్రిషియేట్ చేస్తూ ఆయన పొగుడుతున్నారనమాట. ఓహో, కృష్ణ నాకు ఎంత ఇచ్చేశారు. అండ్ ఇక్కడ ఒక కృష్ణుడి తాలూకు ఒక గుణం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మామూలుగా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ రికగ్నిషన్ కావాలి, లేదంటే ఆ మెప్పు, లోక మెప్పు కోసం చేసుకుంటారు. నేను ఇంత ఇచ్చాను. ఇక్కడ అంటున్నారు సీక్రెట్లీగా నాకు ఎంత ఇచ్చేసారు. అసలు కృష్ణ మొహం మీద చూస్తే ఒక ఇమోషన్ లేదు. నేను వెళ్ళిపోయినప్పటికైనా నీకు ఇంత ఇస్తున్నాను అని కూడా చెప్పలేదు, సింపుల్గా నేను వచ్చేసాను. కానీ సీక్రెట్గా నా కృష్ణుడు ఇంత ఎక్కువ ఇచ్చేశారు. ఇది కృష్ణుడు ఒక స్వభావం. యాక్చువల్గా ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంటే, కాకపోతే వచ్చే ఆదివారం టైం ఉండకపోవచ్చు, మనం జగన్నాథ్ లీలల గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఒక లీడర్ తాలూకా క్వాలిటీ గురించి చెప్తున్నారు. ఒక లీడర్ ఎలా ఉండాలి, దాంట్లో ఎలాంటి గుణాలు ఉండాలి. సో ఇక్కడ అంటున్నారు అసలు ఎంత సీక్రెట్గా నాకు ఇచ్చేశారు, పెద్ద పాంప్ అండ్ షో ఇస్తున్నాను అంటే. నాకు ఒక జోక్ గుర్తొచ్చింది, చెప్పేసి ముగించేస్తానండి, ఇప్పటికే మనం లేట్ అయ్యింది. ఒక సభలోని భాగవత్ సప్తా అవుతుంది. భాగవత్ సప్తా అయిన ఎండింగ్లోనే మామూలుగానే ఫండ్ రైజింగ్ చేసుకుంటున్నారు టెంపుల్ కోసం. సో టెంపుల్ కోసం ఫండ్ రైజింగ్ చేస్తూ ఉంటే అందరూ చేతులు ఎత్తుతున్నారు. నేను 50,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తాను, నేను 20,000 ఇస్తాను. ఒకరు వచ్చి ఆర్గనైజర్స్తో మాట్లాడేసి, బాబు నేను 10 lakhs ఇవ్వాలనుకుంటాను, కాకపోతే గుప్తదానం అంటారా తెలుగులో? గుప్తదానం, ఎవరికి చెప్పొద్దు, నాకు ఆ పేరు ప్రతిష్ట అలాంటివి నాకు ఇష్టం ఉండదు, నేను 10 lakhs ఇస్తాను, అనౌన్స్ చేసేయండి అంటే అనౌన్స్ చేస్తే ఎవరైనా ఎంకరేజ్ అవుతారు, కానీ నా పేరు చెప్పొద్దండి, ఇది గుప్తదానం. వీళ్ళు చాలా హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ అని వెంటనే ఆయన ఆర్గనైజర్స్కి చెక్ ఇచ్చేశారు. వీళ్ళు చెక్ వెంటనే పెట్టేసి స్టేజ్ మీద వెళ్ళిపోయి, మీరందరూ ఒక డోనర్ ఉన్నాడండి, దాత, తను గుప్తదానం చేశారు, దయచేసి అందరు తన కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి అంటే అందరూ చప్పట్లు కొట్టండి అంటే ఒకసారి కొట్టేశారు చప్పట్లు. అయిపోయింది. 2 నిమిషాల తర్వాత తను ఆర్గనైజర్ దగ్గరికి వచ్చేసి చెవుల్లో చాలా బాగా అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఏమనుకోకపోతే ఒక మాట అనేయొచ్చు, అంటే ఎవరైతే గుప్తదానం ఇచ్చారో తను ఈ సభలోనే కూర్చున్నాడని ఆ మాట చెప్పి వచ్చండి. అయితే సరేనండి అంటే మళ్ళీ ఇందాక అనౌన్స్మెంట్ చేశాను కదండి, ఒక చిన్న ఇదనమాట, ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారో ఆయన ఈ సభలోనే కూర్చున్నారు, ఒక్కసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి. ఈయన కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చాడు, బాగానే చెప్పారండి, కాకపోతే మీరు ఒకటి చెప్పేయచ్చు, అంటే నా పేరు చెప్పొద్దు, ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారో ఆయన స్టేజ్ మీదే కూర్చున్నారని ఆ ఒక్క మాట చెప్పాడు, ఆ ఒక్క మాట కానివ్వండి. ఇతను వచ్చేసి మళ్ళీ అయితే ఎవరైతే ఆ గుప్తదానం ఇచ్చారండి ఆయన స్టేజ్ మీదే కూర్చున్నారు, దయచేసి ఒకసారి చప్పట్లు కొట్టండి. కొట్టారు. ఆయన కొంచెంసేపు పైకి వచ్చేసి చాలా బాగా చేశారండి అనౌన్స్మెంట్, కాకపోతే ఏమనుకోకపోతే ఆయన స్టేజ్ మీద రైట్ సైడ్లో కూర్చున్నారని ఒక మాట చెప్పండి, అంతే, గుప్తదానం అండి, పేరు చెప్పకూడదు జస్ట్ అని. ఆయన మళ్ళీ ఇందాక మీరు 5 సారి అనౌన్స్మెంట్ విన్నారు కదండి, ఆయన స్టేజ్ మీద రైట్ సైడ్లోనే కూర్చున్నారు. మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకో కొంతసేపు తర్వాత వచ్చాడు ఫైనల్గానే, సారీ నన్ను ఇన్నిసార్లు డిస్టర్బ్ చేశారు, కాకపోతే మీరు చాలా బాగా చెప్పారు, కాకపోతే ఒక మాట అనేయండి, ఎవరైతే గుప్తదానం చేశారో స్టేజ్ మీద రైట్ సైడ్లో 4th చైర్లో కూర్చున్నాడని ఆ ఒక్క మాట చెప్పేయండి. ఇతను పైకి వచ్చేసి
ఇంకా 6th టైం అనౌన్స్మెంట్ అండి. ఎవరైతే గుప్తదానం చేశారండి ఆయన స్టేజ్ మీద రైట్ సైడు ఈ సభలోనే 4th చైర్లో కూర్చున్నాడు, దయచేసి చప్పట్లు కొట్టండి అని. అందరు కొట్టారు. ఇతను మళ్ళీ వచ్చినప్పుడు ఇతను కోపంగా చూస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు, ఇతను 10 లక్షలు ఇవ్వకపోతే ఇప్పుడే చూపించేవాడు, కానీ మళ్ళీ చుప్పగా ఉంటే మేము డొనేషన్ ఇచ్చాడు కదా. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, హ్యాపీగా అందరు ఇంటికి వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇతను చెక్ డిపాజిట్ అని చెక్ రిటర్న్ అయిపోతే అది వెంటనే బ్యాంక్ అడిగి ఏమైందంటే సైన్ లేదన్నారు. 10 lakhs మీద. అయ్యో బాబు సైన్ లేదంటే వెంటనే అతని ఇంటికి వెళ్ళారు. ఏంటి బాబు 6 times చప్పట్లు కొట్టిపించారు కానీ చెక్ మీద సైన్ చేయలేదంటే, అరే నీకు ఈ మాత్రం అర్థం అవ్వలేదా, గుప్తదానం కదా, నా పేరు ఎలా రాస్తాను చెక్ మీద. వీళ్ళకి వచ్చింది ఆ మాత్రం బుద్ధి లేదా, గుప్తదానం చెక్ మీద పేరు రాయకూడదని అన్నారనమాట. సో అలా ఉంటారు కొంతమంది. సో ఇక్కడ అందుకోసం సుధామ ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఎంత సీక్రెట్గా చక్కగా కృష్ణుడు ఇచ్చేశాడు, ఒక్క మాట లేదు, ఒక పాంప్ అండ్ షో లేదు. లేదంటే భౌతిక ప్రపంచంలో డొనేషన్ ఇవ్వాలని నా పేరెక్కడ నా పేరు పెడతారా లేదా. చాలాసారి కథ చెప్పాను కదా, వృందావనంలోనే ఒక డోనరు దాత ఎల్లప్పుడూ కూర్చొని ఎవరైనా ఫ్యాన్ వేస్తే కోపం అయిపోయేవాడు. బాబు ఫ్యాన్ ఇవ్వనండి అంటే అవ్వదు, ఎందుకంటే ఆ ఫ్యాన్ మీద నా పేరు రాసి ఉంది, డొనేటెడ్ బై. మీరు అలా ఫ్యాన్ ఇలా ఆన్ చేస్తే నా పేరు కనిపించదు, అందుకోసం ఎవరిని ఫ్యాన్ వాడడానికి అలౌ చేయలేదు. కానీ కృష్ణుడు చాలా మంచిగానే ఎటువంటి ఎవరికి ఖబర్ లేదు, ఎవరికి చెప్పలేదు, సుధామకి అన్నీ ఇచ్చేశారు. ఎనీవే మొత్తం మీద కృష్ణుడు తాలూకా చాలా గుణాలని పొగిడారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చాప్టర్ 80, 81 వివరంగా విత్ శ్రీల ప్రభుపాద్ పర్పోర్ట్స్ చదవండి, చాలా ఆనందం కలుగుతుంది. స్పెషల్లీ ఆ సుధామపురి ఒక ఎక్స్ప్లెనేషన్ అండ్ సుధామ ఎలా కృష్ణుడిని పొగుడుతున్నారు, అది చాలా అందంగా ఉంటుంది. చివరి మనం ఫలశ్రుతికి వెళ్ళిపోదాము. అయితే ఇక్కడ అంటున్నారు, ద లార్డ్ ఆల్వేస్ షోస్ బ్రాహ్మణ ఎ స్పెషల్ ఫేవర్. ఎనీవన్ హూ హియర్స్ దిస్ అకౌంట్ ఆఫ్ ద సుప్రీం లార్డ్స్ కైండ్నెస్ టు బ్రాహ్మణాస్ will come to develop love for the Lord and thus become freed from the bondage of material work. ఎవరైనా ఈ సుధామ చరిత్రని చక్కగా విన్నారంటే వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ డెవలప్ లవ్ ఫర్ కృష్ణ, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అండ్ దే విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, ఈ భౌతిక ప్రపంచం ఒక బంధనాల నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు. ఇది సుధామ చరిత్ర ఒక ఫలశ్రుతి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా చదవండి. సో సక్సెస్ఫుల్గా సుధామ చరిత్ర నేను కంప్లీట్ చేశాను, ఎందుకంటే నాకు అది మళ్ళీ కంటిన్యూ చేయాలని లేదు. ఇంకా మనకి జగన్నాథ లీలలు వచ్చే ఆదివారం నుంచి మొదలు పెట్టాలి, ఇది ఇక్కడే ఇంకా మనం కంప్లీట్ చేస్తాము. భక్త సుధామాకి జై, శ్రీ కృష్ణచంద్ర భగవానికి జై, శ్రీ రాధా గోపీజన వల్లభకి జై, శ్రీ రాధా దామోదర్ జీకి జై, శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ సో మచ్.